హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఏఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పిఆర్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే కంప్లీట్గా హిందూ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. 14th మార్చ్ యొక్క హిందూ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం నాన్న. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ హిందూ అనాలిసిస్. ఎందుకంటే మనం హిందూ న్యూస్ పేపర్ అనేది యూపీఎస్సీ ఓరియంటెడ్గా అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అనేది అందిస్తూ ఉన్నాం. సో మీకోసం మనం అల్టిమేట్గా కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తూ ఉన్నాం. అలాగే మీకోసం ఫుల్ కోర్స్ కూడా అందిస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఎవరైతే యూపీఎస్సీ డ్రీమ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక సమస్య ఏంటంటే కరెంట్ అఫైర్స్ డౌన్ టు ఎర్త్ చదవమంటారు, హిందూ చదవమంటారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవమంటారు, పిఐబి చదవమంటారు, యోజన, కురుక్షేత్ర, ఇలా ఏవేవో చదవమంటుంటారు. ఏది చదవాలో తెలియదు. మన యూట్యూబ్లో కొన్ని కవర్ చేస్తుంటాం, కొన్ని ఉంటుంటాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కవర్ చేస్తూ రోజు రెగ్యులర్గా మార్నింగ్ ఒక 45 to 1 hour అనేది మీకు రెగ్యులర్గా అందించే విధంగా యూపీఎస్సీ ఓరియంటెడ్గా కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం నాన్న. 10,000 రూపాయలు ఈ కోర్స్ యొక్క ఫీజు. ప్రస్తుతానికి ఇనిషియల్ పీరియడ్ ఆఫర్లో భాగంగా జస్ట్ 1 day మాత్రమే ఉంది మీ యొక్క ఆఫర్ అనేది. సో 5,000 రూపీస్కి ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం మనం అందిస్తున్నాం. అది మాత్రమే కాదు, రిమెంబర్ దిస్ డే బికాజ్ ఇట్స్ ద డే అంటే ఇంకో ఒకరోజు రేపు మాత్రమే వ్యాలిడిటీ ఉంది నాన్న. మన యానివర్సరీ మంత్ ఆఫర్ అనేది అంటే చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కోసం ఒక అద్భుతమైన వరం ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. ఎందుకంటే మనం ఇందులో లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో కంప్లీట్గా ఫుల్ కోర్స్ అనేది కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కోర్స్ అనేది 65,000 రూపాయలు మీకోసం మనం ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఈ యొక్క ఆఫ్ అనేది మీకు పోతే మీకు 55,000 రూపీస్కి కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 15th మార్చ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తర్వాత మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చును. 5,000 రూపాయల చొప్పున ఎంతో కొంత ఫీజు కట్టుకుంటూ మీరు మంత్లీ పే చేస్తూ కూడా ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఇలాంటి ఒక అవకాశం ఎక్కడా కూడా మీకు అందించరు, కానీ మనము అద్భుతంగా అనేది అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే పదే చెప్తున్నానండి, చూడండి, 1st April అంతా కూడా మీకు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయిపోతుంది ఆన్లైన్ మీడియంలోను అలాగే ఆఫ్లైన్లోను. సో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు నెక్స్ట్ యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారా, మీరు కాలేజ్ కంప్లీట్ చేసుకొని చదవాలనుకుంటున్నారా, మీకోసం ఉంటున్న రైట్ ప్లాట్ఫామ్, రైట్ టైం కూడా ఇదేనండి. ఎందుకంటే 1st April మే ఆ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయారంటే మీ ప్రిపరేషన్ అనేది 1000 times బెటర్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు అటెండ్ చేయబోయే ప్రిలిమ్స్కి అనేది ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే చూసుకున్నట్టే మీకోసం ఈ ఒక ఆఫర్ కానీ ఈ యొక్క కోర్స్ కానీ అన్నీ కూడా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నాట్ ఓన్లీ ఆన్లైన్ అన్న ఆఫ్లైన్లో కూడా మనము అద్భుతమైన క్లాసెస్ అందిస్తున్నాము. దానికోసం మనం విశాఖపట్నం మరియు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్ అనేవి ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా కూడా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు రావాలంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి విశాఖపట్నంకి వచ్చారంటే 3 days ఎక్కడైనా కానీ మీకు 3 days ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. మీరు నేరుగా వచ్చి క్లాస్లో కూర్చొని ఎవరికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. మీరు డైరెక్ట్గా క్లాస్లో కూర్చొని 3 days వినండి, నచ్చితేనే తర్వాత మీరు కోర్స్ జాయిన్ అవ్వండి. ఇక్కడ మిమ్మల్ని కంపల్ చేసో మిమ్మల్ని ప్రెషర్ పెట్టో చేసే వాళ్ళు ఎవరూ లేరు, చేయరు కూడా. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అనేది మా సబ్జెక్ట్లో ఉంటుంది. అది మీరే చూసి మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, 10,000 రూపాయలు చొప్పున మీకు డిస్కౌంట్ అందిస్తున్నాం. 65,000 రూపీస్కి ఆఫ్లైన్ కోర్స్ కూడా అందిస్తున్నాం. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఆఫ్లైన్ తీసుకున్నాక మీకు ఆన్లైన్ అవ్వాలనుకున్నా కానీ ఆన్లైన్ కూడా మీకు సదుపాయం అనేది కలిగిస్తున్నాము. సో దర్ ఇస్ నో వరీస్. సో ఆఫ్లైన్ తీసుకోవడం ఎంతో రెట్లు బెటర్ అంటారు. ఎందుకంటే మీరు క్లాస్లో కూర్చుంటారు, క్లాస్లో వింటారు, తర్వాత 1 year మీరు విన్న తర్వాత కూడా ఏంటంటే ఆన్లైన్ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కాబట్టి ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ ఎక్కడా రాదు. ఎందుకంటే ఆఫ్లైన్లో 2 లక్షల పైన అవుతుంది. ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్లో ఈవెన్ ఎనీ ప్లేస్లో లక్షల్లో అవుతుంది. కానీ మనము చాలా క్వాలిటీని అద్భుతంగా అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడీతో ఆన్లైన్ ఆఫ్లైన్ కంబైన్డ్గా అనేది ఇస్తూ ఉన్నాం. అలాగే 15 మార్చ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే 1st April అంతా కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దోస్ వన్ బికమ్ పార్ట్ ఆఫ్ న్యూ బ్యాచెస్ యూ క్యాన్ జాయిన్. అలాగే కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మనం April 1st అంతా కూడా న్యూ బ్యాచ్గా స్టార్ట్ చేస్తున్నాము. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసారు అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఎన్సీఆర్టీ అనేది ఎవరైతే యూపీఎస్సీలో
స్టార్టింగ్లో ఉన్నారు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు, ఏం స్టార్ట్ చేయాలో ఆలోచిస్తున్నారు అంటే మీకైనా రైట్ ప్లాట్ఫామ్ ఇదేనన్నా ఎన్సీఆర్టీ ఫౌండేషన్. 10,000 రూపాయలకి మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. 5,000 రూపీస్ ఆఫర్ అనేది ఉంది. అలాగే మీకు 5,000 ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. సో అలాగే మనము ఇక్కడ మీ యొక్క ఆప్షనల్స్ యూపీఎస్సీ ఆప్షన్స్ పరంగా పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షన్స్ అంతా కూడా 25,000 రూపీస్కి మీకోసం మనం అందిస్తూ ఉన్నామండి. సో ఓకే గైస్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ ద డే. ఈరోజు మనం నిన్న అడిగిన క్వశ్చన్ నుంచి, ఈరోజు క్వశ్చన్ ఎందుకు అడిగాను అనేది మీకు ఈరోజు నేను చేసే ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే న్యూస్ ఆర్టికల్లో వచ్చేసి మనకి సౌదీకి ఇరాన్కి, ఓకేనా, సౌదీకి ఇరాన్కి వచ్చేసి తీరని యుద్ధం అనేది జరుగుతుంది. సుమారుగా 1979 నుంచి కూడా ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో అప్పటి నుంచి కొంత డిస్టర్బెన్సెస్, యుద్ధాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రాక్సీ వార్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఆ ప్రాంతం నుంచి కూడా క్వశ్చన్స్ రావడం అనేది సహజం. చాలా నార్మల్గా అనేది ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి ఒక క్వశ్చనే ఇది. ఇలా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీలో ఇది మోడల్ క్వశ్చన్ అన్న, కానీ యూపీఎస్సీలో దీనికి సంబంధితమైన మ్యాప్ క్వశ్చన్స్ 2015లో వచ్చింది, 2016లో వచ్చింది, అలాగే 2017లో కూడా వచ్చింది. ఓకేనా. సో అంటే ఏంటంటే సుమారుగా 3 to 4 times పైగా సేమ్ క్వశ్చన్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే ఒకే ప్రాంతం నుంచి మ్యాప్లో వచ్చింది. ఎందుకంటే వీళ్ళ మధ్య ఉంటున్న కాన్ఫ్లిక్ట్ వల్ల సో ఇలా వస్తూనే ఉంటుంది. ఓకేనా. సో జాగ్రత్తగా కాన్ఫ్లిక్ట్ జోన్స్ కానీ వాటన్నిటిని కూడా మనము చదవాలి. ఓకే, ప్రస్తుతానికి ఉన్న క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తాము. సో వెన్ యూ లుక్ ఇన్ టు ఇట్ హియర్ ద ఆన్సర్లో చూడండి, ఎక్కడైనా కానీ ఒక్క ఆప్షన్ మిస్ అయిందంటే చాలు. సో ఆ ఒక్క ఆప్షన్ ఏంటంటే, సో క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో కువైత్ అనేది బార్డర్ అనేది వీళ్ళే ఇచ్చేసారు. సో 2, 2, 2, 2. సో నేను 2ని చెక్ చేయను. సో కువైత్ అనేది ఖచ్చితంగా బార్డర్ అనేది. లెట్ మీ షో ద మ్యాప్ ఓవర్ హియర్. సో ఇక్కడ చూడండి, ఇది పర్షియన్ గల్ఫ్ ఉన్న. సో పర్షియన్ గల్ఫ్లో తీసుకున్నారు అంటే కువైట్ ఉంది, ఇరాన్ ఉంది, తర్వాత బహ్రెయిన్ ఉంది, ఖతర్ ఉంది, యూఏఈ ఉంది, ఓమన్ ఉంది. ఓకేనా. సో ఓమన్ ఇది ఇక్కడ వస్తుంది, గల్ఫ్ ఆఫ్, ఓకేనా, గల్ఫ్ ఆఫ్ ఓమన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు లెట్ us see the question. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన దాంట్లో చూడండి ఇరాక్ ఉందా. సో ఆబ్వియస్లీ ఇరాక్ అనేది ఇక్కడ బార్డర్ ఏం చూడండి కువైత్ దగ్గర. సో ఇరాక్ ఉంది, అవునా. సో కువైత్ ఉంది, 1 and 2 ఉంది, అవునా. సో 1 and 2 ఉంది. తర్వాత ఏంటి, సో 1 and 2 ఉన్నప్పుడు ఆప్షన్ ఇది ఎలిమినేట్. థర్డ్ జోర్డాన్ ఎక్కడ ఉందన్న. సో ఈ మ్యాప్లో మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే జోర్డాన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, నో. జోర్డాన్ అనేది ఈ పక్క ఉంటుంది. ఓకేనా. సో సమ్వేర్ హియర్, ఓకేనా. జోర్డాన్ అనేది సమ్వేర్ ఇన్ దిస్ రీజియన్లో మీకు జోర్డాన్ అనేది ఉంటుందన్న. సో యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది, ఓకేనా, జోర్డాన్. సో కాకపోతే ఇక్కడ జోర్డాన్ లేదు కాబట్టి జోర్డాన్ ఎలిమినేట్ చేసిన మీ ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, థర్డ్ ఆప్షన్ లేదు. థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేశానంటే ఇక్కడ 1, 2, 3 అన్నీ పోయాయి. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నాకు బహ్రెయిన్ ఖతారు తెలియకపోయినా పర్లేదు, నాకు బహ్రెయిన్ ఖతారు తెలియకపోయినా పర్లేదు, నాకు తెలుసు జోర్డాన్ లేదనే ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తే నా ఆన్సర్ ఏమొచ్చింది, పక్కాగా థర్డ్ ఆప్షన్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ హౌ యూ ఆన్సర్ అన్న. ఎగ్జామ్లో ఏంటంటే ఎలిమినేషన్ పద్ధతి అంటే ఏది కాదో తెలిస్తే కూడా చాలు, యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ఇట్. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ఆన్సర్ ఇట్. సో ఇక్కడ బార్డరింగ్ స్టేట్స్ అంటే చూడండి, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, యూఏఈ, ఓమన్. ఓకేనా. సో ఇవన్నీ కూడా బార్డరింగ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా మనకి తెలియాల్సిన ఈ యొక్క మ్యాప్. అలాగే ఈరోజు ఏంటంటే సో కాల్డ్ సౌదీ ఇరాన్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, ఈ మ్యాప్లో ఏంటంటే సౌదీ ఇరాన్ మధ్య ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ప్రాక్సీ వార్స్ అంటాం. అంటే ప్రాక్సీ వార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలస్తీన్లో కానీ, సిరియాలో కానీ, ఇరాక్లో కానీ ఇరాన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఓకేనా. తర్వాత ఏంటంటే సో హియర్ ఇన్ ఏమన్లో కూడా ఇరాక్ అండ్ సౌదీ అనేది వార్లో ఇన్వాల్వ్ అయింది. సింపుల్ థింగ్ అన్న, వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది రిలీజియన్ ఓరియంటెడ్. సో వాటి గురించి మనం చూడబోతున్నాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెన్సిటివ్ ఆర్టికల్ దట్ వీ నీడ్ టు రీడ్ నాన్న. సో చాలా క్లియర్గా, నీట్గా, డీటెయిల్గా వారిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాన్ని, వారి మధ్య ఉన్న ప్రాబ్లమ్ని, ఓల్డ్ అంటే ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య ప్రాబ్లం ఎలా ఉంది అనేది మనకి అంటే వీఆర్ రీడింగ్ అబౌట్ సౌదీ అండ్ ఇరాన్ టైస్. ఓకేనా. సౌదీ ఇరాన్ టైస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్టికల్ ఇది. సో అందువల్ల మనము కొద్దిగా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేసి స్టడీ చేద్దాం. సో సౌదీ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్, ఇది మీకు జిఎస్ పేపర్ 2లో ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వచ్చే ఆర్టికల్. చాలా జాగ్రత్తగా అనేది ఈ ఆర్టికల్ ఎప్పుడు కూడా మీరు చదవాలి నాన్న. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అనేది మనకి ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా తెలియాలి.
సింపుల్ థింగ్ చెప్తా. సౌదీ అనేది సన్నీ డామినెంట్ కంట్రీ, ఓకేనా, సన్నీ ముస్లిం డామినెంట్ కంట్రీ. ఇరాన్ అనేది షియా డామినెంట్ ముస్లిం కంట్రీ. సో అందువలనే ఏంటంటే రిలీజియస్ డామినేషన్స్తో కూడా వారి యొక్క ఫైట్ అనేది కొనసాగిస్తుంది. అంటే చూడండి, షియా ముస్లిమ్స్ ఎక్కడైతే ఉన్నారో వారి యొక్క సపోర్టివ్ ఎలిమెంట్స్గా ఇరాన్ నిలబడేది, సన్నీ ముస్లిమ్స్ ఎక్కడైతే ఉన్నారో వారి యొక్క సపోర్టింగ్ ఎలిమెంట్స్గా సౌదీ అనేది ఉంది. సో ఇది కొద్దిగా మనం చదివాము అంటే కొద్దిగా రిలీజియస్ లైన్లో కూడా వెళ్ళిపోతుంది. సో ఈ ఆర్టికల్ని ఎలా చదవాలంటే బ్యాలెన్స్డ్ స్టడీ అనేది చదవాలి, ఓకేనా. సో ఇక్కడ వెన్ యూ రీడ్ ఇట్ 1979 అనేది ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు, ఓకేనా. ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్ చేంజెస్ కానీ రెవల్యూషన్స్ జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే రీజనల్ డామినెన్స్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత రీజనల్ డామినెన్స్ ఆ ప్రాంతం మీద ఈ యొక్క అరబ్ ప్రాంతాల మీద రీజనల్ డామినెన్స్ చేయడానికి నువ్వా నేనా అనే ఒక కాన్ఫ్లిక్ట్లో ఒకవైపు సౌదీను, ఇంకోవైపు మీకు ఏంటంటే ఇరాను నిలబడుతుంది. అంటే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇద్దరు కూడా ఏంటంటే ఇండైరెక్ట్గా అనేది సో ఇక రైజ్ అనేది అవుతారు. సో అందులో సన్నీ ముస్లిం డామినెంట్గా వచ్చేసి సౌదీ రైజ్ అవుతుంది, ఇరాన్ వచ్చేసి షియా ముస్లిం డామినెంట్గా అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ అనేది పీక్స్లో వెళ్తుంది. కాకపోతే షియా సన్నీ కాన్ఫ్లిక్ట్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న హిస్టారికల్ ఎలిమెంట్స్. బట్ వీఆర్ సీయింగ్ అబౌట్ ద పొలిటికల్ స్టాండ్స్ ఒకటి, ఓకేనా. సో వీరు ఒకరి మీద ఒకరు ఏంటంటే ఆధిపత్యం చెలాయించడానికి, అలాగే రీజనల్ సుపీరియారిటీ కోసం, అలాగే ఆ ప్రాంతంలో జరుగుతున్న ట్రేడ్, బిజినెస్, ఎకనామీ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం కోసం వారు ఓవర్టేక్ అనేది చేస్తున్నారు. సో అలాగే ఇలాంటి సమయంలో 1980 నుంచి 1980 వరకు అంటే ఇరాన్ ఇరాక్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇరాన్ అండ్ ఇరాక్ మధ్య ఏంటంటే వారిద్దరి మధ్య ఏంటంటే ఒక వార్ లాంటిది స్టార్ట్ అవుతుంది. ఆ వార్ స్టార్ట్ అయినప్పుడు ఇరాక్కి సపోర్ట్గా సౌదీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, వీరిద్దరూ ఫైట్ చేస్తున్నప్పుడు ఇంకో దేశం సపోర్ట్కి ఆపోజిట్ కంట్రీతో వచ్చిందంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది యుద్ధానికి దారితీస్తుంది. సో అందుకే ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ఈ ఇరాక్ సపోర్ట్ చేయడం వల్ల 1990 నుంచి 1991 వరకు ఏంటంటే హియర్ స్టార్ట్స్ యువర్ ఇరాన్ ఇరాక్ వార్. సో ఇక్కడ సపోర్ట్తో ఏంటి ఇరాన్ ఇరాక్ వార్ అనేది కొనసాగింది. సో ఈ యొక్క వార్తో ఏంటంటే దీన్ని మనం ఏమంటే గల్ఫ్ వార్స్ అంటే కొంతమంది అంటే అక్కడున్న ప్రాంతీయ పవర్స్ ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఒకరినొకరు ఎవరైతే షియా ఉన్నారో వారందరూ కూడా ఇరాన్ సైడ్ అలైన్ అవ్వడం, సన్నీ అంతా కూడా సౌదీ సైడ్ అలైన్ అవ్వడం, ఇలా యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ సో ఇక్కడ 1996లో ఏంటంటే ఇది ఇండైరెక్ట్ వార్ కాస్త డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేలాగా ఇరాన్ సపోర్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ హెజ్బుల్లా, ఓకేనా. హెజ్బుల్లా అనేది ఏంటి, వారు సపోర్ట్ చేసే ఏజెన్సీ. వీరేంటంటే సౌదీలో బాంబ్స్ వేస్తారు, ఓకేనా. సౌదీలో వచ్చేసి బాంబ్స్ వేస్తారు. సో దీంతో ఏంటంటే ఇంకా కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువ అవ్వడం కానీ, అలాగే ఈ బాంబ్స్ వేయడంలో ఏంటంటే సుమారుగా ఏంటంటే 19 యూఎస్ సోల్జర్స్ చనిపోతారు. ఎవరు? యూఎస్ సోల్జర్స్. అంటే ఇక్కడ బాంబ్ వేసిందేమో ఇరాన్ సపోర్ట్ చేసిన ఒక హెజ్బుల్లా, ఆ హెజ్బుల్లా వేసిన సౌదీలో బాంబ్, ఆ బాంబ్లో చనిపోయిందేమో యూఎస్. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది, ఖచ్చితంగా ఇక్కడి నుంచి యూఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో యూఎస్ ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సౌదీనే సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు యుద్ధంలో ఎలా అయిపోయిందంటే యూఎస్ సౌదీ బ్యాకింగ్గా ఉన్నింది. సో తర్వాత ఏంటంటే వార్ స్టార్ట్ అయింది. అలాగే వీరి యొక్క కాన్ఫ్లిక్ట్ ఆగకుండా 2011-15 సమయానికంతా కూడా సిరియాలో సివిల్ వార్ స్టార్ట్ అయిపోతుంది, ఓకేనా. సిరియన్ సివిల్ వార్లో స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు కూడా ఏంటంటే ఆపోజిట్. సో అంటే ఏంటంటే సౌదీ అరేబియా ఒక సైడ్, ఇరానియన్ సపోర్టెడ్ ఏజెన్సీ ఒక సైడ్, వీరిద్దరు కూడా ఆపోజిట్గా ఒకరికొకరు అనేది ఫైట్ చేస్తూ ఆ వార్ అనేది క్రూవల్గా మారుతూ వచ్చింది. తర్వాత 2015లో ఏంటంటే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసి ఏమన్లో, ఓకేనా. ఏమన్లో వచ్చేసి మళ్ళీ ఫైట్ అనేది స్టార్ట్ అయింది. ఏమన్లో ఏంటంటే హౌతీస్, ఓకేనా. హౌతీ రిబల్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సపోర్ట్గా ఎవరు నిలబడ్డారంటే ఇరాన్ నిలబడ్డారు, ఓకేనా. సో ఇరాన్, అలాగే అక్కడున్న లోకల్ గవర్నమెంట్కి కానీ, అలాగే అక్కడున్న ఆర్మీకి సపోర్ట్గా ఎవరు వచ్చారు అంటే సౌదీ. కాకపోతే ఏంటంటే వీరిద్దరి యొక్క కాన్ఫ్లిక్ట్లో ఒకరికొకరు ఫైట్ చేసుకుంటూ, ఒకరినొకరు ఆపోజిట్ ఎలిమెంట్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఇలా ఉండే సమయానికి ఏమైపోతుందంటే సో ఇక్కడ దిస్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. సో ఇది కీప్ ఆన్ కంటిన్యూయింగ్ వల్ల ఏంటంటే సో యాక్చువల్గా ఏం జరుగుతుంది, సౌదీ ఏంటంటే సో ఒక షియాకి చెందిన ప్రామినెంట్ క్లర్క్ అనే ఒక వ్యక్తిని వచ్చేసి తనని చంపేస్తారు, ఓకేనా. సో అలాగే ఉరి తీయడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత
2016 నుంచి ఓకేనా 2016 నుంచి కూడా ఏంటంటే సో ఇద్దరు కూడా ఓకేనా రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ టైస్ ఓకేనా డిప్లొమాటిక్ టైస్ అంటే ఇక్కడి నుంచే మన స్టోరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది ఓకేనా డిప్లొమాటిక్ టైస్ అనేది ఖచ్చితంగా కట్ చేసుకున్నారు అంటే ఏంటి ఇక్కడ నుంచి యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ ఏంటంటేనన్నా సౌదీ అరేబియా షియాకి చెందిన ఒక పర్సన్ని షేక్ నిమ్ర్ అంటారు. సో అతన్ని వచ్చేసి చంపేస్తారు. సో అందువలన ఏంటంటే ఇక్కడ నుంచి రెండు దేశాల యొక్క డిప్లొమాటిక్ టైస్ కట్ అయిపోతుంది. అంటే ఏంటంటే టెహ్రాన్ అనేది మీ యొక్క సో కాల్డ్ మీరు చూస్తున్న మన యొక్క సౌదీ అరేబియా వాళ్ళ ఎంబసీ ఇన్ ఇరాన్. సో టెహ్రాన్ అనేది ఇరాన్లో ఉండే ఒక ప్లేస్, అక్కడ సౌదీ అరేబియా ఎంబసీ ఉంటుంది. సో ఆ ఎంబసీని వచ్చేసి వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. అంటే ఇక్కడ నుంచి ఏంటి టైస్ కట్ అయిపోయిందంటే అంటే వీళ్ళ యొక్క ఎంబసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసేసుకోవడం. సేమ్ టు సేమ్ ఇరాన్ యొక్క ఎంబసీ సౌదీలో ఉంటున్నప్పుడు వాటిని కూడా వాళ్ళు విత్డ్రా చేసేస్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే సత్సంబంధం అనేది వెళ్ళిపోయింది. సో అంటే వీళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. దానికి సమయానికి తోడయ్యే విధంగా సో యూఎస్ ఇన్వాల్వ్మెంట్. యూఎస్ అనేది ఏంటంటే యూఎస్ వచ్చేసి విపరీతమైన శాంక్షన్స్ అన్న యూఎస్ వచ్చేసి శాంక్షన్స్ మీద శాంక్షన్ ఎవరి మీద? ఇరాన్ పైన. ఎలాగైనా కానీ ఇరాన్ని మనము ఐసోలేట్ చేయాలి, ఇరాన్ని మనం ఖచ్చితంగా ఐసోలేట్ చేయాలి, ఇరాన్ని మనము సపరేట్ చేసేయాలి అనే ఒక ప్రయత్నం మీద సో కాల్డ్ ఏంటంటే యూఎస్ అనేది ఇన్వాల్వ్ అయ్యేది. సో తర్వాత ఏమవుతుందంటే 2021లో వచ్చేసి చైనా సీన్లోకి వస్తుంది. ఇది అసలైన హీరో. మనం ఇంకో విషయంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే చైనా వచ్చేసి సో డైరెక్ట్గా టాక్స్ ఓకేనా. చైనా వచ్చేసి డైరెక్ట్గా వీరిద్దరి మధ్య మాటలు కుదుర్చుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే అరే నాన్న గొడవ పడిన చాలు, ఎప్పుడెప్పుడు నుంచో 1979 నుంచి కొట్టుకుంటున్నారు, 2023 జరుగుతుంది, ఇంకా కూడా ఏంటంటే ఈ గొడవ ఆగేలా లేదు, ఖచ్చితంగా మనం దీన్ని అడ్డుకోవాలి అనే విధంగా ఏమంటే చైనా డైరెక్ట్ టాక్స్లోకి దిగుతుంది. డైరెక్ట్ టాక్స్లో వచ్చిన తర్వాత ఏంటంటే సో మార్చ్ 10th 2023 వచ్చేసి ఒక అగ్రిమెంట్లోకి వస్తారు. సో అంటే ఏంటంటే రీస్టోర్ ద డిప్లొమాటిక్ టైస్ అంటే వారిద్దరి మధ్య ఉంటున్న సమస్యలని ఆపుకొని రెండు ప్రాంతాలకి కూడా సో డిప్లొమాటిక్ టైస్ అనేది మీరు రీస్టోర్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇంతకాలం జరుగుతున్న గొడవల్లో సో మళ్ళీ ఏంటంటే వారి యొక్క సత్సంబంధాన్ని చాటుకునే విధంగా ఏంటంటే వారి ఎంబసీస్ అనేది వారు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చెప్పారు. సో ఇది అద్భుతంగా చెప్పిన విషయం. కాకపోతే దీన్ని బ్రోకరింగ్ చేసింది ఎవరు? దీన్ని మాట్లాడించి బ్రోకర్డ్ చేసింది ఎవరంటే బ్రోకర్డ్ బై చైనా. సో ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ట్విస్టర్స్ ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇంతకుముందు యూఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు యూఎస్ లేకుండా చైనా ఇన్వాల్వ్మెంట్తో ఒక కంట్రీ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్ కుదుటపడింది. అంటే ఏంటి ఇక్కడ ఇంకొక సుప్రీం పవర్ ఇన్ ద వరల్డ్ అనేది రైజ్ అవుతూ వస్తుంది. అలాగే ఇది చాలా విషయాల్ని మనకి లైమ్ లైట్లోకి తెస్తుంది. ఎందుకంటే ఇండియా యొక్క పొజిషన్, ఎందుకంటే ఇండియా వచ్చేసి ఎప్పుడూ కూడా ఇరాన్కి నమ్మకస్తులుగా ఉన్నారు, మంచి దోస్తుగా ఉన్నారు. అలాగే సౌదీ అరేబియాతో కూడా మనం ఏంటంటే మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నాం. కానీ వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఇండియా అనేది ఒక ప్రైమ్ ప్లేయర్గా లేకుండా పోయింది. కానీ చైనా ఇప్పుడు ప్రాముఖ్యతలో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అరబ్ కంట్రీస్లో కూడా ఒకవేళ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యి అక్కడ పీస్ మెయింటైన్ అయ్యి అన్నీ సాధించిందంటే చైనా అనేది అక్కడ ఉంటున్న ఇంటర్నల్ మ్యాటర్స్లోనూ ఇంకా మరింత విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వగలదు. అలాగే ప్రాంతీయంగా అరబ్ కంట్రీస్లో అరబ్ దేశాల్లో చైనా మళ్ళీ ఒక సూపర్ పవర్ లాగా రైస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా రెట్లు ఎక్కువ. ఎందుకంటే మన ఇండియా యొక్క ఎనర్జీ డిమాండ్స్ అనేది కూడా అక్కడి నుంచే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చైనా ప్రాముఖ్యతలోకి వచ్చిందంటే ఖచ్చితంగా యూఎస్కి సెట్ బ్యాక్, ఇండియా కూడా ఏంటంటే చాలా డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఎంతో డీటెయిల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చూడండి ఎంతకాలం అనేది చైనాతో మనం గొడవపడుతూ ఇంకో దాంతో మనం ఫైట్ చేస్తూ కొనసాగించలేం. యూఎస్ మనకి ఫేవర్ చేస్తుంది అంటే మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు దాకా యూఎస్ వచ్చేసి ఇండియాని అప్రోచ్ అయ్యింది లేదు, కానీ ఎప్పుడు కూడా యూఎస్ ఎవరిని అప్రోచ్ అవుతుంది? పాకిస్తాన్ని అప్రోచ్ అవుతుంది. మనకి ఎవరు ఉండేవాళ్ళు? రష్యా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు యూఎస్ అనేది మన ఇండియా వైపు తిరిగినప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే యూఎస్ ఏ కంట్రీస్కి అంతా సపోర్ట్గా వెళ్తుందో ఆ కంట్రీస్ అంతా కూడా పరిస్థితి మనకి బాగానే అర్థమవుతుంది ప్రస్తుతం ఉంటున్న సిచ్యువేషన్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చైనా డిప్లొమాటికల్గా సూపర్ పవర్ అవుతున్న సమయానికి ఏంటంటే ఇండియా కూడా ఈక్వల్ పవర్గా అనేది రైస్ అయ్యి ఉండాలనేది మనము సో కాల్డ్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనము ఒక విషయాన్ని ఒక బ్రాడర్ ఎప్పుడైనా డిప్లొమాటిక్ రిలేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో చదివేటప్పుడు చాలా బ్రాడ్గా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనము ఫస్ట్ థింక్ చేయాల్సిందంటే చూడండి అగ్రిమెంట్ కుదుటపడింది, వాళ్ళంతా కూడా ఫారిన్ మినిస్టర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా సైన్ చేశారు అనేది ఒక గొప్ప విషయం. కాకపోతే ఒకవైపు సౌదీ అరేబియా ఉంది, ఓకే సౌదీ అరేబియా ఉంది,
కాకపోతే సౌదీ అరేబియా ఎందుకు ముందొచ్చింది? ఎందుకంటే ఎప్పటి నుంచో యూఎస్తో టైఅప్ ఉన్న సౌదీ అరేబియా ఎందుకు వచ్చింది? అలాగే అంటే ఈరాన్ వచ్చింది. సో వారిద్దరికైనా రీజన్స్ ఏంటి? సో వారిద్దరూ ముందుకు రావాల్సిన రీజన్స్ ఏంటి? సో ఇక్కడ చూడండి, ఈ ఒక క్వశ్చన్ మెయిన్స్లో అడగొచ్చు కాబట్టి ఈ ఫార్మాట్లో నేను కంపారిటివ్ అనాలిసిస్ అనేది ఇస్తున్నాను. సో ఎలాగంటే చూడండి, సో డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ గుడ్ అలైనర్ ఆఫ్ యూఎస్, సౌదీ అరేబియా కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇరాన్ ఆల్సో కేమ్ ఫార్వర్డ్. వాట్ ఆర్ ఆల్ ద రీజన్ దట్ పుల్డ్ బోత్ ద కంట్రీస్ టు కమ్ టుగెదర్ అనే క్వశ్చన్ వచ్చిందండి. సో చూడండి, పుల్లింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద బోత్ ద టూ కంట్రీస్ అన్నప్పుడు ఇప్పుడు మనం చూడాలి. సో ఇక్కడ చూడండి, చాలా వరకు ఇక్కడ సౌదీ అరేబియా ముందుకు రావడానికి ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎంతదా వీరు చూడండి. సో ఎంతదా మన ఇండియా చూడండి, ఎక్కువగా గొడవల వల్లనే కదా మనం డిఫెన్స్ మీద పెట్టుబడులు పెట్టుకుంటూ పోతున్నాం. అలాగే ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో ఏంటంటే యూఎస్ అనేది వీరి నుంచి యూఎస్ లుక్డ్ అవే. అంటే యూఎస్ అనేది ఏంటి, సపోర్ట్గా కాకుండా మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవాలి అనే విధంగా మాట్లాడటం అనేటువంటి తీరు అనేది చూస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్న ఇంకో ముఖ్యమైన విషయంలో ఏంటంటే చూడండి, పాలస్తీన్. సో పాలస్తీన్ విషయంలో ఏంటంటే పాలస్తీన్ అనేది ముస్లిం డామినెంట్ కంట్రీ. కాకపోతే అలాంటి ఒక కంట్రీని, సో వెస్ట్ ఏషియాలో ఉంటున్న కంట్రీని ఇస్రాయేలీస్ వచ్చేసి చాలా దారుణంగా వచ్చేసి ఆక్రమితం చేసి ముస్లిమ్స్ని వచ్చేసి సఫర్ చేయించారు. సో అలాంటి విషయంలో ఏంటంటే యూఎస్ వచ్చేసి, సో పాలస్తీన్ విషయంలో యూఎస్ ఎవరికి సపోర్ట్ చేసింది? యూఎస్ వచ్చేసి ఇస్రాయేల్కే సపోర్ట్ చేసింది. కాకపోతే పాలస్తీన్లో ఉన్న ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి, చాలా దారుణంగా ఉంది. సో ఇలాంటి వాటిలో ఏంటంటే వారిద్దరి మధ్య ఏంటంటే మిస్కన్సంప్షన్. సో మిస్కన్సంప్షన్స్ అంటే ఏంటి, వారిద్దరి మధ్య ఏంటంటే కొద్దిగా ఆ యొక్క పాజిటివ్ రిలేషన్షిప్ అనేది లేదు, అది కొద్దిగా బాధాకరంగా అనేది ఉంది. సో తర్వాత చేదు రిలేషన్షిప్ అని చెప్పచ్చు, లేదా చేదు అనుభవాలని కూడా చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ మధ్య కాలంలో యూఎస్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అయిందో అంటే యుక్రెయిన్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? యుక్రెయిన్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారే కానీ అరబ్ కంట్రీస్ విషయంలో అంతగా పట్టింపు లేదు. అరబ్ కంట్రీస్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏమన్ సిచ్యువేషన్, ఈరాన్ సిచ్యువేషన్ కానీ, ఆఫ్ఘన్ సిచ్యువేషన్ కానీ, అరబ్ కంట్రీ సిచ్యువేషన్స్లో ఈ యొక్క యూఎస్ యొక్క శైలి, వారి యొక్క తీరు అనేది వీళ్ళకి నచ్చట్లేదు. అదే సమయంలో సో చూడండి, యూఎస్ వచ్చేసి యుక్రెయిన్లో ఇన్వాల్వ్ ఎక్కువ అయినారు, అలాగే యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారి యొక్క ఇంపార్టెన్స్, ఒకప్పుడు ఆయిల్ ఎకనామీ అనేది ఇంపార్టెంట్, ఒకప్పుడు పెట్రోలియం అనేది ప్రాముఖ్యత. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవి అన్నిన తర్వాత ఆయిల్ కన్నా కానీ ఆల్టర్నేటివ్ మూవ్ ఆన్ అవ్వాలి. కాబట్టి వీరేంటంటే అరబ్ కంట్రీస్ మీద వారి యొక్క నెగ్లిజెన్స్ అనేది వస్తుంది. సో అంటే వెస్ట్ ఏషియా మీద నెగ్లిజెన్స్ ఎక్కువగా, యుక్రెయిన్ కానీ వాటి సంబంధాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది కూడా ఏంటంటే వీరికి ఏంటంటే ఒక సాడెస్ట్, ఓకేనా. అదే సమయంలో చైనా వచ్చేసి ఒక సూపర్ పవర్ లాగా, చైనా అనేది ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక మేజర్ పవర్గా, పసిఫిక్ రీజియన్లో ఒక మేజర్ పవర్గా రైస్ అనేది అవుతుంది. సో అందువల్ల ఏంటంటే సో వారి మాటలు వినడం అనేది సౌదీ అనేది ఫాలో అయ్యింది. తర్వాత తీసుకున్నారు అంటే సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచే ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే కోల్డ్ వార్ టైం నుంచి ఏంటంటే యూఎస్ రిలేషన్షిప్ అనేది అంత చెప్పుకోదగినట్లు, ఎంతదా పాజిటివ్గా ఉన్నా కానీ ఏంటంటే ఇది కమర్షియల్ ఎలిమెంట్స్తో ముడిపడి ఉంది. కానీ ఎక్కడా కూడా యూఎస్ రిలేషన్షిప్ అనేది అంత ఫ్యాక్టర్గా లేదు. ఇస్రాయెల్ విషయం కానీ ఇవన్నీ కూడా అంటే కొన్ని చేదు అనుభవాలను ఇచ్చింది, కానీ ఎక్కడా కూడా ఈ యొక్క అరబ్ కంట్రీస్ యొక్క డెవలపింగ్ ఫ్యాక్టర్గా నిలబడలేదు. సరే, ఇది మన సో కాల్డ్ సౌదీ అరేబియా వచ్చేసి ఈ టైఅప్కి ఇంకా చాలు గొడవ పడ్డము అనే దానికి ఒక కారణం. మరి ఈరాన్ రావడానికి కారణం ఏంటంటే ఐసోలేషన్స్. ఈరాన్ దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా సపరేట్ చేసేసాయి, ఐసోలేషన్ చేసేసాయి. అలాగే అక్కడున్న డొమెస్టిక్ ప్రెషర్, అంటే అక్కడున్న ప్రాంత ప్రజలు కూడా ఏంటంటే ప్రెషర్ పెడుతున్నారు. ఎంతకాలం దేశ ప్రజలు అనేది సఫర్ అవుతూ ఉంటారు. సో అంటే తిరుగుబాట్లు, ప్రొటెస్ట్స్, ఇంకా ఎన్నో అనేది శాంక్షన్స్ వల్ల. ఇవన్నీ కారణం ఏంటి? వెస్టర్న్ శాంక్షన్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటంటే ట్రేడ్, వ్యాపారం అనేది తగ్గించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా శాంక్షన్స్ అనేది ఈరాన్ పైన అతిపెద్ద ప్రభావం అనేది కల్పించాయి. అదే సమయంలో ఏంటంటే శాంక్షన్స్ వల్ల ఏంటంటే ఎకనామీ అనేది అతి దారుణంగా సఫర్ అవుతుంది. ఎకనామీ అనేది ముందున్న పరిస్థితి కాకుండా సఫరింగ్లో ఉంది. అలాగే ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే చైనా ఫ్యాక్టర్లో ముఖ్యమైన విషయం ఏంటంటే చైనాలో వచ్చేసి చైనీస్ బ్యాంకులలో సుమారుగా వచ్చేసి ఈరాన్కి చెందిన $20 బిలియన్ ఫండ్, $20 బిలియన్ అమౌంట్స్ అనేది అందులో ఇరుక్కుపోయింది. జస్ట్ యూఎస్ విధించిన శాంక్షన్స్ వల్ల దీన్ని వెలికి తీయలేకున్నారు మన ఇరాన్స్.
ఇరానియన్స్, ఓకేనా. సో అలాగే ఏంటంటే అదే సమయంలో అమెరికన్స్ యొక్క ఫౌలింగ్ ప్లే. సో అమెరికన్స్ వచ్చేసి ఎక్కడైనా కానీ ఎంతో కాలం యుద్ధం జరుగుతున్నా కానీ వారు ఏమన్నా కానీ ఒక కంట్రోల్కి కానీ ఏదైనా ఒక కన్క్లూషన్ తెచ్చారా అంటే లేదు. అంటే ఒక యుద్ధాన్ని మనం మాటల ద్వారానో సంధి కుదుర్చో తేవాలి, కానీ ఇక్కడ తేలేదు. సో అందువలనే ఏంటంటే ఈరాన్తో వచ్చేసి ఈ సంబంధం అనేది ఏంటంటే చాలా చేదుగా వచ్చేసి ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చేసి ఈరాన్ వచ్చేసి ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ద పీస్ అనే ఒక విషయానికి వారు ముందుకు అనేది వచ్చారు. సో దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్ ఫర్ ద బోత్ ద కంట్రీ. సరే, ఇవన్నీ చూసినప్పుడు చైనా ఎందుకు, వై చైనా? సో అసలు చైనా ఎందుకు ఈ యొక్క వెస్ట్ ఏషియాలో వచ్చి రావాలి, ఇన్వాల్వ్? చైనాకు ఉన్న రీజన్స్ ఒకటేనన్న, ఆయిల్ సప్లైస్. సో ఇక్కడ అరబ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ సప్లైస్ అనేది చైనాకి నిరంతరంగా కావాల్సి ఉంది. తర్వాత సైడ్ లైనింగ్ ద యూఎస్, అంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ యూఎస్ ఇన్ఫ్లుయెన్స్ని ఓవర్కమ్ చేస్తూ సైడ్ లైనింగ్ ద యూఎస్, అంటే యూఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అరబ్ దేశాల్లో ఉంది, ఇప్పుడు చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాటి మీద ఆధిపత్యం చెలాయించవచ్చు అనేది. సో తర్వాత ఏంటంటే ఆల్టర్నేటివ్, చైనా అనేది ఎంతకాలంగా వచ్చేసి ఈ యొక్క రిలేషన్షిప్లో కానీ ప్రపంచ దేశంలో వచ్చేసి ఆల్టర్నేటివ్ పవర్గా రైజ్ అవ్వాలి. సో అంటే ఇట్ హ్యాస్ టు రైజ్ యాజ్ అ పవర్, రైజ్ యాజ్ ఎ పవర్. ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ ఆపర్చునిటీలో ఇది చాలా ముఖ్యమైన రోల్ అనేది బిల్డ్ చేసింది. సో అందువల్ల ఏంటంటే సో ఇప్పుడు ఒక కొత్త లీడర్షిప్ అనేది చైనా ద్వారా చూపించడం అనేది జరిగింది. ఎందుకంటే రెండు ముఖ్యమైన దేశాల మధ్య సంధి కుదర్చడం అనేది ఒక గొప్ప విషయం కదా. అదే సమయంలో ఇంకోటి ఏంటంటే ఈ సమయంలో వచ్చేసి రష్యా వీక్ అవుతూ ఉంది, ఓకేనా. రష్యా కూడా ఏంటంటే వీక్ అవుతూ ఉంది ప్రపంచ సినారియోలో. రష్యా వీక్ అవుతూ ఉన్నప్పుడు యూఎస్ అనేది సూపర్ పవర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకొకటి రావాలి, రైజ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే చైనా ఈజ్ హ్యావింగ్ ద పొలిటికల్ వ్యాక్యూమ్. ఈ యొక్క పొలిటికల్ వ్యాక్యూమ్, ఓకేనా, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉంటుందో, లేదంటే పొలిటికల్ పవర్ వ్యాక్యూమ్ అని కూడా చెప్పచ్చు. పవర్ వ్యాక్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి వారు రైజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇలా ఏంటంటే సో ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్స్ అని ఎలా ఉంటుందంటే మన అంచనానికి అందకుండా చాలా క్రిటికల్గా ఉంటుందన్న. బట్ థింగ్ ఇస్ దట్ అంటే మనము దీన్ని నేర్చుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది, ఓకేనా. సో అలాగే మనకి ఇండియా, సో ఇప్పుడు ఇండియా పర్స్పెక్టివ్లో కన్సర్న్స్ ఏంటి? ఇండియా వచ్చేసి మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ. ఫస్ట్ ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇది ప్రభావం పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందన్న. సో ఎందుకంటే ముందున్న రిలేషన్షిప్స్ అనేది ఇప్పుడు కొత్త మలుపులు తీసుకుంటూ ఉండడం వల్ల మన డీల్ అనేది సౌదీ అరేబియాతో ఇరాన్తోనూ ఒక రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు మన ఇండియా అనేది చాలా వరకు ఆయిల్, ఓకేనా, ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశం. ఇంపోర్ట్స్ అంటే దిగుమతి మీద ఆధారపడే దేశం. ఖచ్చితంగా ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నప్పుడు మన ఇంపోర్ట్స్ మీద ఇక్కడ ఏంటంటే సో ఇది చాలా వరకు మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలాగే ఏంటంటే ఇక్కడ డీస్టెబిలైజేషన్ కానీ ఈ ప్రాంతంలో మళ్ళీ ఏదన్నా కానీ రైజ్ అయిందంటే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం పోతూ ఉంది, ఒకవేళ నార్మలైజ్ అయ్యి ఈ సంధి కుదుర్చుకొని సమస్య లేకుండా పోతే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు చైనా ఇన్వాల్వ్మెంట్తో ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే మళ్ళీ యూఎస్ ఇన్వాల్వ్ అయిందంటే ఇప్పుడు రీజియన్ అనేది పొటెన్షియల్ డీస్టెబిలైజేషన్ అంటే పొటెన్షియల్ అంటే ఇంకా ఇప్పుడు ఏమి ప్రస్తుతానికి ఓకే, కానీ ఫ్యూచర్లో ఏదైనా కానీ అతిపెద్ద సమస్యగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభావం ఇండియా మీద డైరెక్ట్గానే పడుతుంది. అలాగే చైనా వచ్చేసి మిడిల్ ఈస్ట్లో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది మనకి ఒక సాడ్ సైన్స్నే చెప్పిస్తుంది. ఎందుకంటే ఇండియా అండ్ చైనా మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది చెప్పుకోదగడానికి అంత బాగా లేదు. అలాగే ఏంటంటే ఈరాన్ వచ్చేసి చైనా సైడ్ అలైన్ అవుతున్నప్పుడు ఏంటంటే మన ఇండియన్ ఇంట్రెస్ట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఇండియన్ ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఇండియా యొక్క చాబహార్ పోర్ట్ అనేది మన ఇండియాకి అతి ముఖ్యమైన పోర్టుగా నిలిచింది. ఆ పోర్ట్ ప్రాజెక్ట్ మీద మన ఇండియా ఎంతో పెట్టుబడులు పెట్టింది, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో కనెక్ట్ అవ్వడానికి. సో కాకపోతే ఇలాంటి సమయాల్లో వచ్చేసి ఆ దేశాలు అనేది మనకి ఇండియాకి అపోజింగ్ ఎలిమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైన్స్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్స్. సో కానీ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఇండియాకి మించిన తోపు ఎవరు లేదు. ఎలాంటి కష్టమైన కండిషన్స్ అయినా కానీ కోల్డ్ వార్ కండిషన్స్ని మనం దాటుకొని వచ్చిన దేశం ఇది. సో అలాగే ఇంటర్నేషనల్ సినారియోలో కూడా ఇక్కడ ఇంకొక విషయం తెలుస్తుంది ఏంటంటే నా పవర్ వ్యాక్యూమ్ అనేది జనరేట్ అవుతుంది. వరల్డ్ లెవెల్లో ఇండియాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, సిచ్యువేషన్ రెడీ అయింది. కాకపోతే ఇండియా తన లీడర్షిప్ని చూపించాల్సిన అవసరం అనేది ఉంది నాన్న. సో అంటే ప్రపంచ దేశాల్లో మన ఇండియా యొక్క లీడర్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన టైం అనేది వచ్చింది. కాకపోతే దానికోసం మన ఇండియా వెయిట్ చేస్తుంది. బట్ ఇక్కడ చాలా వరకు మన ఇండియా యొక్క స్ట్రెంత్ అంటే మన ఇండియన్ డయాస్పరా, ఇంకా మన ఇండియా చాలా వరకు సక్సెస్ఫుల్గా గ్రోయింగ్ నేషన్గా ఉండడం అనేది దీంట్లో వన్ ఆఫ్ ద పాజిటివేటింగ్ ఫ్యాక్టర్. ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి ఇండియా యొక్క స్టాండ్స్ అనేది వరల్డ్ సినారియోలో టాప్ మోస్ట్ కంట్రీగా రైజ్ అవుతుందని భావిస్తున్నాము. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఆర్టికల్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది
అనుకుంటున్నాను. దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అన్న, మనం ఊహించలేనటువంటి ఆర్టికల్. కాకపోతే డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించాలి. ఒక 10 న్యూస్ చదివితే 10 న్యూస్ని కలిపి ఒక ఆర్టికల్గా చదవాల్సిన ఆర్టికల్ ఇది. సో మనం మీకోసం ఎంతో ఎఫర్ట్ చేసి కంటెంట్ అందిస్తున్నాం కదా, మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రమే కాదు నాన్న, సో కమెంట్స్ కూడా చేస్తూ ఉండండి రెగ్యులర్గా. ఐ కీప్ వ్యూయింగ్ యువర్ కమెంట్స్. సో మీకోసం ఇంకా ఎఫర్ట్ వేస్తూ క్వాలిటేటివ్గా కంటెంట్ అనేది అందించడానికి అది ఒక బేసిక్ పాజిటివిటీ ఫ్యాక్టర్గా అనేది ఉంటుందన్న. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద కంటెంట్ ఆఫ్ ద డే. సో ఈ ఆర్టికల్ చూడండి, ఈ ఆర్టికల్ కంప్లీట్గా వచ్చేసి డిజిటల్ గవర్నెన్స్ పరంగా, సో మన ఇండియా యొక్క డిజిటల్ గవర్నెన్స్ అనేది ఎంత మాత్రం నడుస్తుంది, ఎలా నడవాలి అనే దాని గురించి వారు ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనకు వచ్చే పదం పేరేంటే చాలా ప్రముఖమైన వర్డ్, డేటా గవర్నెన్స్. సో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అన్న. గవర్నెన్స్లో, డిజిటల్ గవర్నెన్స్లో ఈసారి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏదైనా కానీ యూపీఎస్సీలో గవర్నెన్స్ సంబంధించినది, అది కూడా డిజిటల్ డేటా గవర్నెన్స్ సంబంధించింది ఎక్కువగా వస్తుంది. సో డేటా గవర్నెన్స్ మనకు వచ్చే పదాలకైనా అర్థాలు మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. దట్ ఈస్ వాట్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా గవర్నెన్స్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది? డేటా గవర్నెన్స్ అంటే ఏంటంటే నాన్న, ఓవరాల్గా మనం ఏంటంటే మేనేజ్మెంట్, ఓకేనా, మేనేజ్మెంట్ ఆఫ్ ది, సో మన దగ్గర డేటా ఉంటుంది, మేనేజ్మెంట్ ఆఫ్ డేటా. అది ఏంటి? అవైలబుల్ డేటా. మన దగ్గర ఉంటున్న డేటాని, అవైలబిలిటీని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాము, అలాగే యూసబిలిటీ, మనం అంటే ఏంటి, అక్కడ అందుబాటులో ఉంటున్న డేటాను మనం ఎలా ఉపయోగిస్తున్నాము, అలాగే ఇంటిగ్రిటీ, సో అంటే వాటిని ఎలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వస్తున్నాము, సెక్యూరిటీ అంటే ఏంటి, ఆ డేటా సెక్యూరిటీ కానీ, ఆ డేటా యొక్క ప్రొటెక్షన్ కానీ, ఇవన్నీ చేస్తున్నాము. దాన్నే మనం డేటా గవర్నెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఎలా అద్భుతంగా మనం డేటాని మేనేజ్ ఇవన్నీ చేస్తున్నామో దాన్నే మనం ఏంటంటే డేటా మేనేజ్మెంట్ అంటాం. సో దీన్నే మనం ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే డేటా గవర్నెన్స్కి అడుగు వేసే ఒక ప్రముఖమైనది. సో అలాగే ఇప్పుడు ఇది డేటా మేనేజ్ చేయడానికి డేటా గవర్నెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఒక డేటా గవర్నెన్స్ కోసం ఒక కంట్రీ అనేది ఏం చేస్తుందంటే, డేటా గవర్నెన్స్ ప్రాపర్గా పైన విషయాలన్నీ ప్రాపర్గా జరగడానికి ఒక కంట్రీ ఏం చేస్తుందంటే కొత్త పాలసీస్ అనేది సరికొత్త పాలసీస్ కానీ, అలాగే ప్రొసీజర్స్ కానీ, ఎలాంటి పద్ధతులు మనం ఫాలో అవ్వాలి అనే ప్రొసీజర్స్ కానీ, తర్వాత ప్రాక్టీసెస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇవి ప్రముఖమైన విషయాలు మనము దీని ద్వారా చూసేది. సో అలాగే ఏంటంటే వీరు జాగ్రత్తగా అనేది ఉన్న డేటాని మేనేజ్ చేయాలి. సో అయితేనే మనము అలాంగ్ ద సైకిల్ అనేది మన డేటాని ఉపయోగించుకోగలం, ఓకేనా. సో అలాగే ఏంటంటే మనము డేటాని ఇచ్చేసి ఖచ్చితంగా ఏమేమి ప్రొసీజర్ ఉంటుందంటే అందులో కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఒక గవర్నెన్స్లో ఏంటంటే ఒక డేటాని కలెక్ట్ చేయాలి, స్టోరేజ్ చేసుకోవాలి, తర్వాత ఏంటంటే వాటిని యూజ్ చేసుకోవాలి, తర్వాత షేర్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చే ఇష్యూస్. కాకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మనకి అక్యురసీ, సో ఖచ్చితంగా ఆ డేటా అనేది కరెక్ట్గా లేదా అనేది అక్యురసీ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ, కంటిన్యూస్ అవైలబిలిటీ ఆఫ్ డేటా అనేది మనకు ఉండాలి. అలాగే నమ్మకతగమైన డేటా అనేది ఉండాలి, అంటే రిలయబిలిటీ ఆఫ్ ద డేటా ఈజ్ ఇంపార్టెంట్. ఇలా అన్ని ఎలిమెంట్స్ని కలుపుకుంటూ ఓవరాల్గా మేనేజ్ చేసేదే ఈ డేటా గవర్నెన్స్. సరే, సో దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డేటా ఎంపవర్మెంట్, సో ఇలాంటి వాటిని సాధించడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా ఒకటి లాంచ్ చేశారు, డేటా ఎంపవర్మెంట్, ఓకేనా, డేటా ఎంపవర్మెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా ఏంటంటే మనం డేటా గవర్నెన్స్ చేయడం కోసం గవర్నమెంట్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ అనేది రూపొందిస్తారు. సో దాన్నే ఏమంటే దీపా అంటారు, ఓకేనా, ఆర్కిటెక్చర్ అనేది రూపొందిస్తారు. ఈ ఆర్కిటెక్చర్ని ఏమంటే డిఈపిఏ, ఓకేనా, దీపా అని అంటారు. సరే, దానికి వచ్చిన సమస్య ఏంటి, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చూస్తాం. సో ఈ యొక్క దీపాకు వచ్చిన సమస్యలు ఏంటి అంటే కన్సర్న్స్. సరే, ఇప్పుడు లాంచ్ చేశారు, కాకపోతే డేటా గవర్నెన్స్లో మనకు వస్తున్న సమస్యలు ఏంటి, ఇలాంటి దీపా అనేది లాంచ్ చేసిన దానికి మనకి ప్రాబ్లం ఏంటి నాన్న, ఎక్కువగా ఏంటంటే మనకి డేటా ప్రొటెక్షన్, ఓకేనా, డేటా ప్రొటెక్షన్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డేటా థెఫ్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే డేటా ప్రొటెక్షన్ విషయంలో ఈ యొక్క దీపా అనేది వర్క్ చేయాల్సిన అవసరం అనేది మెయిన్గా ఉంది. సో డేటాని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే ప్రైవసీ, ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ప్రైవసీ అనేది మెయింటైన్ అవ్వాలి, అవునా. ప్రైవసీ అనేది మనము చూసుకునే విధంగా అనేది చేసుకోవాలి. సో అందుకంటే ప్రైవసీ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. ప్రైవసీ ప్రతి ఒక్క వ్యక్తికి, ఓకేనా. సో ఎవ్రీ పర్సన్స్ ప్రైవసీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రైవసీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి. సో మనం దాన్ని కూడా అష్యూర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, సిటిజన్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ మీడియాలో ఉంటున్నప్పుడు, డేటాలో ఉంటున్నప్పుడు, సో వారు
వాటిని ఖచ్చితంగా సంరక్షించాల్సిన నెసెసిటీ ఉంది. ఎందుకంటే ఈ యొక్క డీపా ద్వారా ఏంటంటే సో వీ కెన్ క్రియేట్ బిల్డ్ ట్రస్ట్, ఓకేనా, బిల్డ్ ట్రస్ట్, ఓకేనా. సో బిల్డ్ ట్రస్ట్ ఇన్ ద డిజిటల్, ఓకేనా. డిజిటల్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటుందో వాటి మీద మనం నమ్మకాన్ని కుదిర్చడానికి, ఓకేనా. సో డేటా గవర్నెన్స్ కానీ కరెక్ట్గా లేకపోయిందంటే మనకేంటంటే మనం టెక్నాలజీని నమ్మడం అనేది వదిలేస్తాం. ఎందుకంటే చూడండి, మన ప్రైవసీ పోయిందంటే, డేటా గవర్నెన్స్ సక్రమంగా లేదంటే వీ డోంట్ ట్రస్ట్ ద సో కాల్డ్ అవర్ గవర్నమెంట్ అన్న. సో గవర్నమెంట్ దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అంటే వాటిలో వస్తున్న రిస్క్స్ అనేవి చాలా ఉంటుంది ఆయన డేటా గవర్నెన్స్లో. అందులో ముఖ్యంగా తీసుకున్నారు అంటే చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే సెక్యూరిటీ మన డేటా అనేది సెక్యూర్గా ఉందా లేదా అనేది అతిపెద్ద సమస్య. తర్వాత ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్, సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసి జాగ్రత్తగా అనేది డీల్ చేయాల్సిన నెసెసిటీలో ఉంది. సో అందుకనే ఏంటంటే మనం బెనిఫిట్స్ని వీటన్నిటిని అందించే విధంగా ఎఫిషియన్సీ అనేది తీసుకుంటూ రావాలి. అలాగే మనకి ఇప్పుడుంటున్న డిజిటల్ డేటాలో అడ్వాన్స్మెంట్ అనేది ఎక్కువగా ఉంది, ఓకేనా. చాలా వేగవంతంగా అనేది మనము మూవ్ ఆన్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకప్పుడు డిజిటల్ పేమెంట్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు మనము అన్నీ కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. సో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మన యొక్క అకౌంట్స్ ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఒక డిజిటల్ మీడియంలోనే డేటాగానే స్టోర్ అవుతుంది. సో అవన్నీ కూడా యూపీఐ మోడ్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. కాకపోతే ఇవి ఇంకా మనకి ఏంటంటే ప్రజల మధ్యలో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ఈజీగా మనము ట్రాన్సాక్ట్ చేయడం, టీ తాగినా కానీ 10 రూపాయలు కూడా మనం ఫోన్పే చేస్తున్నాం అంటే ఒక ఇంట్రాక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దాని తర్వాత ఏంటంటే డిజిటెక్, ఓకేనా. డిజిటెక్ అనేది మన హెల్త్ కేర్ ఫెసిలిటీ, ఓకేనా. డిజిటెక్ అనేది హెల్త్ కేర్లో ఆరోగ్య శాఖలో కూడా మనం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి. డాక్టర్స్ అంతా కూడా డిజిటల్ మీడియంలో అవైలబుల్ ఉన్నారు, సర్వీసెస్ అనేది అందిస్తున్నాం. కాకపోతే ఇవి ఎంత మాత్రం మన డేటాని, మన హెల్త్ డేటా అనేది చాలా జాగ్రత్తగా అనేది కాపాడుకోవాలి. లేదంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వెన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కాంప్రమైజ్ అయింది, మన డేటా కాంప్రమైజ్ ఆఫ్ డేటా మన డేటా కానీ కాంప్రమైజ్ అయిందనుకోండి, అప్పుడు మనము చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పడతాం. ఎందుకంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కూడా మిస్యూజ్ చేసుకోవచ్చు. సో ఉన్న సమస్యలు ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ డేటా అనేది అతిపెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే ఓనర్షిప్. సో ఇప్పుడు ఆన్లైన్ మీడియంలో ఓనర్షిప్ అని ఒక యూట్యూబ్ కంటెంట్ ఏదో ఒకటి తీసుకున్నా అంటే ఎవరి యొక్క ఓనర్షిప్ ఉంటుంది. సో అంటే ఓనర్షిప్ ఆఫ్ ద కంటెంట్ అనేది చాలా పెద్ద సమస్యగా అనేది రైస్ అవుతుంది. వాటిని కూడా ఎవరు ఇవ్వాలి? గవర్నెన్స్, అంటే మన గవర్నమెంట్ అనేది ఎంత బాగా డేటాని మేనేజ్ చేస్తుందో దాన్ని బట్టే కదా. సో వీటిని ఆ డేటా ప్రొవైడర్స్ యొక్క రైట్స్ని, సో దీని ద్వారా ఏంటి ఓనర్షిప్ ఇవ్వడం అనేది హక్కు నాన్న, రైట్స్. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నా అంటే ఈ క్లాస్ కంటెంట్ అనేది ఇది నా ఓనర్షిప్, నా యొక్క కంటెంట్. సో అదేవిధంగా ఏంటంటే ఇట్ షుడ్ బి ప్రొటెక్ట్ అనేది చాలా చాలా నెసెసరీ. అప్పుడే డిజిటల్ మీడియంలో మనం సర్వైవ్ అవ్వగలం. లేదంటే డిజిటల్ మీడియంలో సర్వైవ్ అవ్వగలమా? లేదు. సో నెక్స్ట్ మనకు రైజ్ అయ్యే ఇంకో కాన్సెప్ట్ అంటే డేటా సోవరెనిటీ అంటే ఒక దేశానికి ఎలాగైతే స్వతంత్రత్వం కావాలో అదేవిధంగా ఏంటంటే అక్కడ ఉంటున్న వాటితో పాటు ఏంటంటే ఆ దేశానికి ఏంటంటే రైట్ టు కంట్రోల్ ద డేటా. సో వారికంటూ కూడా ఏంటంటే రైట్ టు కంట్రోల్, అంటే వారు కలెక్ట్ చేసిన డేటా, ఆ దేశంలో ఉంటున్న డేటా అనేది కలెక్ట్ చేయడానికి స్టోర్ చేయడానికి అలాగే యూజ్ చేయడానికి ఆ దేశానికి హక్కు ఉండాలి, కానీ మిగతా దేశాలకి వాటి మీద అధికారం చెలాయించే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇలా డేటా సవర్నిటీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. అందులో వస్తున్న ఇష్యూస్లో ఏంటి? ఇష్యూస్ ఆఫ్ ప్రైవసీ. ఇప్పుడు అమెజాన్లో మీరు ఒక వస్తువు కొంటున్నా అంటే మీ డేటా అంతా అందులో స్టోర్ అవుతుందంటే ఆ డేటా ఇండియా కాకుండా యూఎస్ వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోగలరంటే మన ఇండియన్ పీపుల్ యొక్క మైండ్ సెట్స్ని, ఇండియన్ పీపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, ఇండియన్ పీపుల్ యొక్క రిక్వైర్మెంట్స్ని ఒక అమెరికా నుంచి కూడా వారు కంట్రోల్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? మన నేషనల్ సెక్యూరిటీ అలాగే నేషనల్ సవర్నిటీ అనేది కాంప్రమైజ్ అయినట్టే కదా. సో అలాంటప్పుడు ఏంటి? మన నేషనల్ సవరెనిటీ అనేది ఉండే విధంగా మనం డేటా గవర్నెన్స్ అనేది అందించాలి. సో దాన్ని మనం ఏమంటామంటే మన యొక్క డేటా సవర్నిటీ అంటాం. ఎందుకంటే ఇప్పుడు అవుతున్న గ్లోబలైజ్డ్ ఎరాలో చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్లో మన డేటా అంతా కూడా కంప్యూటర్లోనే, ఆన్లైన్ మీడియంలోనే, ఒక ఫ్రీ మీడియంలో అనేది మనకి స్టోర్ అయిపోతుంది. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద మన కంట్రీకి అంటే నేషన్కి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఉండాలి. వారి యొక్క సవర్నిటీ అనేది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయబడి ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో ఇండియా యొక్క ఆపర్చునిటీస్ ఈ ఫీల్డ్లో అనేది ఒక బ్రాడర్ సెన్స్లో ఉంది నాన్న. ఇండియా దానికోసమే ఏంటంటే ఇండియా డేటా మేనేజ్మెంట్ ఆఫీస్, మన ఇండియా తరఫు నుంచి కూడా ఇండియా డేటా మేనేజ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి, మనం గవర్నెన్స్ చేయడానికి ఇండియా డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ అనేది స్థాపించారు. ఈ ఆఫీస్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే ఓవరాల్గా ఏంటంటే కంట్రీ యొక్క డేటా షేరింగ్, ఓకేనా,
మన దేశం యొక్క డేటా ఇన్ఫర్మేషన్, ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్, డేటా షేరింగ్ అండ్ గవర్నెన్స్ కోసం వీరు దీన్ని రూపొందించారు. సో అలాగే ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో ఉంటున్న డిజిటల్ స్ట్రాటజీస్, డిజిటల్ గవర్నెన్స్ ప్రతి ఒక్క దాన్ని ఓవర్వ్యూ చేయడానికి వీరు వర్క్ అనేది చేస్తున్నారు. సో దానికి తగినటువంటి ఆర్కిటెక్చర్స్ రెడీ చేసి వాటిని సోషల్, పబ్లిక్, పీపుల్కి ఎఫిషియెంట్గా ఉండే రంగంగా రూపొందించారు. దిస్ ఇస్ వాట్ నన్న డేటా గవర్నెన్స్ రిజిమ్ ఇండియాలో ఎలా నడుస్తుంది అనేది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెన్సిటివ్ ఎలిమెంట్స్ దట్ వీ నీడ్ టు రీడ్, ఎందుకంటే ఇది ఒక డబల్ ఎండెడ్ అప్రోచ్గా చాలా వరకు ఉంటుంది. సో అలాగే స్టూడెంట్స్, సో అంతకంటే ముందు ఏబిపిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా మనం గ్రూప్ 1 కోర్స్ అనేది అందిస్తూ ఉన్నామండి. సో మీ యొక్క కోర్స్ ఫీ అనేది 35,000. సో 1 డే మాత్రమే ఉంది, మరీ చెప్తున్నాను, 1 డే మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. 15th మార్చ్ వరకు మాత్రమే మీకు యొక్క కోర్స్ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉండి 10,000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంటుంది. తర్వాత ఏబిపిఎస్సి గ్రూప్ 2కి కూడా ఏంటంటే మీకు 15,000 రూపీస్కే ఫుల్ కోర్స్ అనేది ఉంటుందన్న. సో అది కూడా ఏంటంటే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఏమన్నా రీసెంట్గా ఇంకో రిపోర్ట్ వచ్చింది, సిప్రీ రిపోర్ట్ అంటారు. సో ఈ రిపోర్ట్ ఏంటో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సిప్రీ రిపోర్ట్ అంటే ఏంటంటే స్టాక్ హోమ్. సో లెట్ us అండర్స్టాండ్ ద ఫుల్ ఫార్మ్ ఇట్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి, ఓకేనా, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుధాలు ఎంతమంది ఎగుమతి చేస్తున్నారు, దిగుమతి చేసుకున్నారు అనే దాని గురించి స్టడీ చేసిన దాంట్లో ఏం తెలిసిందంటే, ఈ సిప్రీ రిపోర్ట్లో వారు స్టడీ చేసిన కాలం ఏంటంటే, సో వారు 2 ఫేజెస్లో స్టడీ చేశారు నాన్న. 2013-17 ఇంతకుముందు స్టడీ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే, సో ప్రెసెంట్లీ దే హ్యాడ్ స్టడీడ్ అబౌట్ 2018 అండ్ 2022 4 సంవత్సరాల కాలాన్ని వాళ్ళు రీడ్ చేశారు. ఈ స్టడీ చేసిన రిపోర్ట్లో ఏంటంటే, సో ఆల్వేస్ ఇండియా హ్యాస్ బీన్ ఇన్ అ టాప్ స్టేజ్. అంటే ఏంటంటే ఇండియా వచ్చేసి ఆర్మ్స్ ఇంపోర్ట్లో, సో ఇండియా వచ్చేసి రీసెంట్గా స్టడీ చేసిన 2018 అండ్ 2022 రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్. ఇండియా వచ్చేసి చాలా ఎక్కువగా అనేది ఆయుధాలు అనేది ఇంపోర్ట్ చేసుకున్నట్టు ప్రపంచ దేశం వ్యాప్తంగా కూడా నిలిచింది. సో అలాగే ఇండియాకి టాప్ మోస్ట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు అంటే మనకి రష్యానన్న. ఇండియా యొక్క ఇంపోర్ట్స్ నీడ్స్లో రష్యా వచ్చేసి 45% టాప్ మోస్ట్ ఇంపోర్టర్గా మనకి నిలిచింది రష్యా. అలాగే ఏంటంటే దాని తర్వాత నిలిచింది ఏంటంటే ఫ్రాన్స్ తర్వాత ఏంటంటే మనకి యూఎస్ అనేది నిలిచిందన్న. సో ఇండియా యొక్క ఆర్మ్స్ ఆయుధాలు అనేది మనం ఎక్కువగా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాము అంటే రష్యాలో అత్యధిక శాతం, తర్వాత ఫ్రాన్స్ 2nd పొజిషన్లో నిలిచింది, తర్వాత యూఎస్ అనేది 3వ స్థానంలో అనేది నిలిచిందన్న. సో ఇది ఇక్కడ ఇచ్చిన రిపోర్టు. తర్వాత ఇక్కడ స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే 2013-17కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే 11% రెడ్యూస్ జరిగింది. అంటే మన ఆయుధాలు మనం ఇంపోర్ట్ చేసుకోవడం 11% తగ్గింది. తగ్గిందంటే ఆయుధాలు తగ్గడం కాదు, మనం ఏంటంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచాం. అంటే మన ఇండియాలోనే ఉత్పత్తి చేయడానికి మన ప్రయత్నాలు అనేది పెంచుతూ ఉన్నామనేది దీని ద్వారా అనేది మనకు అర్థమవుతూ ఉంది. సో అలాగే తీసుకున్నామంటే చాలా దేశాలకి ప్రైమరీ ఏజెంట్గా ఎవరున్నారంటే బయ్యింగ్ ఏజెంట్గా ఇండియానే ఉంది నాన్న. సో అలాగే ఆర్మ్స్ ఇంపోర్ట్ అనేది ఒక కంట్రీ వచ్చేసి ఎందుకు చేస్తుంది అనేది మనం చూసాము అంటే ముఖ్యంగా కంట్రీలో యుద్ధము ఇలాంటివన్నీ ఉండడం వల్ల. సో అలాగే ఏంటంటే రీజన్స్, మన ఇండియాకైనా రీజన్స్ ఏంటి, ఈ రిపోర్ట్లో ఇచ్చిన రీజన్స్లో ఏంటంటే ఇండియాకి సో ఎందుకు మనము ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఆయుధాలు అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనేది మనం చూడాలి. సో మనము ఇంత ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే నాన్న, మన ఇండియా వచ్చేసి ఎప్పుడు కూడా పాకిస్తాన్తో యుద్ధంలో ఉంది, అవునా కదా. సో చూడండి, ఇండియా వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఎప్పుడు కూడా మనకున్న సమస్య ఏంటి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇష్యూ ఉండడం. అలాగే మన బార్డర్ అనేది డిస్ప్యూటెడ్, చైనాతో ఇష్యూస్, పాకిస్తాన్తో ఇష్యూస్, ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన ఆర్మ్ సప్లై అనేది రిక్వైర్మెంట్. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్మ్ ఇంపోర్టర్గా మన ఇండియా అనేది నిలిచింది. ఇండియా తర్వాత ఎవరు, ఓకేనా. సో ఈ రీజన్స్ చెప్తున్నా కాబట్టి ఇంకో రీజన్ చెప్పేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న ఆర్మ్స్ ప్రొక్యూర్మెంట్, ఓకేనా. ఆర్మ్స్ ప్రొక్యూర్మెంట్ అనేది మనం కొనే ఆర్మ్స్ అంతా కూడా ఏంటంటే కాంప్లెక్స్ ప్రొసీజర్గా నిలుస్తుంది. అందువల్ల ఏంటంటే అలాగే ఏంటంటే మనకేంటంటే మన డొమెస్టిక్ డిజైన్ లేదు. డొమెస్టిక్ లేదు అంటే ఏంటి, డొమెస్టిక్ అంటే ఏంటి, మన ఇండియాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది లేదు. అంటే మన ఇండియాలోనే ఉత్పత్తి చేసే ఆయుధ కారాగారాలు కానీ ఇవన్నీ కూడా లేవు కాబట్టి మనం బయట దేశాల మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఏంటంటే మనకి ఇండియా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇండియా తర్వాత ఏంటంటే
సౌదీ అరేబియా. ఓకేనా, సౌదీ అరేబియా వచ్చేసి నెక్స్ట్ పొజిషన్లో ఉంది అత్యధికమైన ఆర్మ్స్ ఇంపోర్ట్లో. తర్వాత ఖతార్ ఉంది నాన్న. సో ఈ మూడు తెలుసుకుంటే చాలా టాప్ 3 అనేది ఎక్కువగా ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకునే టాప్ 3 కంట్రీస్లో ఇవి ఉన్నాయి. సో అలాగే మన ఇండియా పొజిషన్లో ఏంటంటే చూడండి, రష్యా ఎప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో ఉందన్న. మన ఇండియాలో ఏంటంటే రష్యా ఎప్పుడు కూడా మన ఇండియాకి ఆర్మ్స్ సప్లైలో ముందుగానే ఉంటారు. దట్ ఈస్ వన్ సైన్ ఎప్పుడు కూడా ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ని గుర్తు చేస్తుంది. తర్వాత పాకిస్తాన్. సో పాకిస్తాన్ విషయంలో తీసుకున్నారు అంటే పాకిస్తాన్ కావాల్సిన 77%, 77% ఆఫ్ ఆర్మ్స్ అనేది ఎవరు సప్లై చేస్తున్నారంటే చైనా సప్లై చేస్తున్నారు. అంటే పాకిస్తాన్కి ఎప్పుడు కూడా చాలా జిగిరి దోస్త్ ఎవరైనా ఉన్నారంటే అది చైనానే. సో గ్లోబల్ ఇంపోర్ట్స్ అన్నింటి కూడా ఎక్కువగా అనేది వారే ఇస్తూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ తీసుకున్నాము అంటే వరల్డ్ వైడ్, ఓకేనా, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్, ఓకేనా, గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ అంటే గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్లో ఆయుధాలు ఎక్కువగా ఎగుమతి చేసే పొజిషన్లో ఎవరున్నారు అంటే యూఎస్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యూఎస్ 33% నుంచి కూడా 40%కి ఇంక్రీస్ అవ్వడం అనేది జరిగింది. కానీ రష్యా తీసుకున్నామంటే రష్యా వచ్చేసి ఒకప్పుడు 22% ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఇప్పుడు 16% అనేది తగ్గడం అనేది చూపిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు కానీ అన్ని డిస్టర్బెన్సెస్ కానీ వాటన్నిటిలో కూడా ఏంటంటే సో ఎక్కడో ఒక చోట యూఎస్ చేయి ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఆయుధాల సప్లై అన్నింటిలో కూడా యూఎస్ఏ ఎక్కువగా ఆయుధాలు సప్లై చేస్తుంది. వారి దేశం యొక్క ఆదాయం కూడా వాటి మీదే ఆధారపడి ఉంటుందన్న. తర్వాత సో మనకి ఎందుకు ఇండియా యొక్క పొజిషన్, ఇండియాకి ఈ సిచ్యువేషన్స్లో ఉండడానికి కారణం ఏంటి, ఇండియా ఇలా ఉండడానికి మనం ఏం చేయాలి. సో ఇక్కడ ఇండియా సిచ్యువేషన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, సంథింగ్ సెక్యూరిటీ కన్సర్న్. మన ఇండియా ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల తర్వాత ఏంటంటే మనకి ఆ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ వెంటనే అనేది మనకి ఆయుధాలు రావు, లేట్ అవుతాయి. సో అది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. తర్వాత ఏంటంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ లేకపోవడం. సో ఇవే. సో అలాగే మనం ఏంటంటే సప్లయర్స్ని డైవర్సిఫై చేసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఏంటంటే మనము రష్యా ఒకటే కాకుండా మనం యూఎస్ వైపు పరుగులు తీస్తున్నాము, ఇస్రాయిల్ వైపు, అలాగే ఫ్రాన్స్ వైపు కూడా మనము ఓవర్టర్న్ అనేది చేస్తున్నాం. సో అంటే ఏంటంటే వీఆర్ డైవర్సిఫైయింగ్ అవర్ ఆర్మ్స్ ఇంపోర్ట్. సో మన యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్ కూడా ఏంటంటే మెల్లమెల్లగా డైవర్సిఫై చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్ ద్వారా మనం అర్థం చేసుకునే ఒక విషయం. మనం ఇప్పుడు చూసిన ఈ ఆర్టికల్ అనేది మీకు ఏంటంటే జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీస్లో సెక్యూరిటీ ఇష్యూస్లో వస్తుందండి. సో తర్వాత మనం చూసే ఆర్టికల్ ఏంటంటే ఏంటిది, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కదా. సో ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఆర్టికల్ అనేది అంటే మీకు జిఎస్ పేపర్ 2లో వస్తుంది. ఇది కూడా గవర్నెన్స్లో వస్తుంది. జిఎస్ పేపర్ 2లో అనేది మీకు వస్తుందన్న. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ యూజ్న వి షల్ సీ ఇట్. ఓకేనన్నా. సో ఇక్కడ వన్ ర్యాంక్ వన్ పెన్షన్, సో ఇది ఓఆర్ఓపి అంటే వన్ ర్యాంక్. సో ఈ ఇష్యూ అనేది ఇప్పుడు లేదు కానీ 2014లో ఒక పెద్ద రచ్చగా రైజ్ అయిందండి. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనేది అప్పుడు చాలా పెద్ద ఇష్యూగా పోరాటం చేసి ఫైట్ చేసి వారి హక్కుల కోసం పోరాడి వారు సాధించుకోవడానికి వారంత ప్రయత్నం అనేది ఎన్నో చేశారు, తర్వాత సక్సెస్ అయ్యారు. సో ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ సింపుల్గా చెప్తాను. సో వాట్ ఈస్ వాట్ అని తెలిస్తేనే మీకు ఎగ్జామ్లో క్లియర్ అయిపోతుందన్న. సో ఇది వెరీ సింపుల్ ఆర్టికల్. సో కాకపోతే ఒకప్పుడు కాంప్లెక్స్ ఆర్టికల్గా ఉండేది. ఇప్పుడు చూడండి, యూనిఫామ్ పెన్షన్. సో యూనిఫామ్ పెన్షన్ అంటే ఏంటి, అందరికీ ఒకేలా పెన్షన్ ఇవ్వడం. సో ఎవరికి ముఖ్యంగా ఏంటంటే మిలిటరీ పర్సనల్స్కి, ఎవరికినన్నా మిలిటరీ పర్సనల్స్కి అంటే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ ఓకేనా, మిలిటరీ పర్సన్ రిటైరింగ్, ఓకేనా, రిటైరింగ్ ఇన్ ద సేమ్ ర్యాంక్ అండ్ సేమ్, ఓకేనా, సేమ్ ర్యాంక్ విత్ సేమ్ లెంత్ అంటే ఏంటంటే ఒకే పొజిషన్లో నుంచి రిటైర్ అవుతూ సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్ చేస్తూ రిటైర్ అయిన వారికి ఒకే పెన్షన్ ఇవ్వడం. ఇది ఎలాగంటే ఒక సింపుల్గా చెప్తా చూడండి. 1990లో ఒక వ్యక్తి సో మిలిటరీలో ఒక 6 years సర్వీస్ చేశారు, లెఫ్టినెంట్గా చేశారనుకోండి. వారి జీతం అప్పట్లో ఏంటంటే 30,000 ఉంటుంది. సో పెన్షన్ అందులో సగం ఇస్తున్నా అంటే 15,000 పెన్షన్ ఇస్తారు. అదే 2020లో ఒక వ్యక్తి రిటైర్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఇతను ఇంకా బతికే ఉన్నాడు. 1990లో రిటైర్ అయిన తర్వాత సో ఇంకా జీవిస్తూ ఉన్నారు. సో లేదంటే వాళ్ళ విడో వైఫ్ వచ్చేసి పెన్షన్ పొందుతున్నారు. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ 2020లో అదే 6 years సర్వీసు లెఫ్టినెంట్గా ఉంటున్న వారికి, ఓకేనా, లెఫ్టినెంట్గా రిటైర్ అయిన వారికి ఇంకా శాలరీ ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఒక 1 lakh ఉందనుకోండి, వారు రిటైర్ అయినప్పుడు దాంట్లో సగం వస్తుంది అంటే 50,000 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇతను సేమ్ సర్వీస్ దేశానికి చేశాడు, కాకపోతే ఇతను రిటైర్ అయింది 1990లో, ఇతను రిటైర్ అయింది 2020లో. అంటే రిటైర్మెంట్ని బట్టి ఇప్పుడు భేదాలా అంటే వారు తీసుకున్న జీతం అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషను, పే కమిషన్ అన్నీ మారుతున్నప్పుడు పెన్షన్ కూడా మారాలి కదా, అదేలా ఎలా ఉంటుంది అంటే ఏంటి, ఇక్కడ సింపుల్ టర్మ్స్ నేను ఒక
కాంప్లెక్సిటీకి వెళ్ళకుండా సింపుల్గా అర్థం అవడానికి ఎలా ఉంటుందో అని చెప్తున్నాను. ఇది ఇంకా మీరు డీటెయిల్ పే కమిషన్ ఇవన్నీ వెళ్ళిపోయారంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో అవంతా వద్దు. మనకేంటంటే మనకి ఏది కావాలో అది మాత్రం అర్థం చేసుకున్నాం. పైన ఉన్న స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ 1990లో రిటైర్ అయిన వ్యక్తికి 15,000 పెన్షను, ఇతనికి 50,000 పెన్షను. కాకపోతే ఏంటంటే ఇతను చేసిన 6 సంవత్సరాలు సర్వీసు, ఇతను రిటైర్ అయిన లెఫ్టినెంట్ కానీ, ఇతను 6 సంవత్సరాల సర్వీస్ లెఫ్టినెంట్ కానీ, అంటే సేమ్. సో ఇప్పుడు చూడండి, సేమ్ ర్యాంక్ సేమ్ లెంత్, అంటే ఒకే లెంత్ ఒకే ర్యాంక్లో రిటైర్ అయిన తర్వాత కానీ ఏంటంటే వారికి ఈ యొక్క పేమెంట్లో వేరియేషన్స్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది ఉండకూడదు అనే దానికోసమే 1 ర్యాంక్ 1 పెన్షన్ అనే పోరాటం చేసి సాధించుకున్నారు మిలిటరీ పర్సనల్స్ అందరూ కూడా. సరే, వీరంతా కూడా ఏంటంటే ఇక నుంచి ఏంటంటే పే కమిషన్స్, ఎవ్రీ పే కమిషన్ వస్తున్నప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, పే కమిషన్తో పాటు. ఓకేనా, కొత్త పే కమిషన్ వచ్చిందంటే, పే కమిషన్ వచ్చినప్పుడు ఏంటంటే శాలరీ పేమెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్న. శాలరీ పేమెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే పెన్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సో అంటే ఆటోమేటిక్గా ఎంతైతే వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుందో సేమ్ ఫ్యాక్టర్ అనేది ఆటోమేటికల్గా వచ్చేసి భారత జనరేషన్ వాళ్ళకి కూడా మనం యాడ్ ఆన్ అవ్వాలి. అసలు ఈ యొక్క 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇంప్లిమెంట్ చేయడంలో సమస్య ఏంటి? సింపుల్ సమస్యనన్న. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్, ఇప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ మిలిటరీ పర్సనల్స్ ఎంత ఉన్నారంటే 24.25 lakh మెంబర్స్ ఉన్నారు. ఎవరు? 24.25 lakh మెంబర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అని ఉన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే అంతకుముందు సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఈ పెన్షన్ పొందే వాళ్ళు సుమారుగా 6 lakh మెంబర్స్ విడోస్ ఉన్నారు. అంటే సో చూడండి, పెన్షన్ అనేది ఏంటంటే వారు హస్బెండ్ చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క వైఫ్ కూడా వస్తూ ఉంటుంది కంటిన్యూగా పెన్షన్. సో అంటే ఇంతమందికి ఎవరు? గవర్నమెంటే పే చేయాలి. సో అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పెన్షన్ సింపుల్గా వాట్ ఈస్ దట్ పెన్షన్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, అంతే సింపుల్ ఎలిమెంట్గా మీకు చెప్తున్నాను. సో ఇక్కడ సమస్య ఏంటంటే చూడండి అన్న, ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ బర్డన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1919లో వారు రిటైర్ అయ్యారు, ఇప్పుడు ఉన్నారు అంటే కూడా వారి యొక్క ఎకనామిక్ కానీ వారి యొక్క పేమెంట్ కానీ ఇవన్నీ ఎవరు తీసుకున్నారు? ప్రస్తుతం ట్యాక్స్ పే చేస్తున్న వారే కదా భరిస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ బర్డన్ ఎవరు భరిస్తున్నారు? ప్రస్తుతం గవర్నమెంట్. సుమారుగా ఏంటంటే 8,300 crores అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఎక్స్ట్రాగా అనేది మనకి ఎక్స్పెన్సెస్ అనేది దీని ద్వారా అవుతుంది, ఇంకా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది చెప్తున్నారు. అలాగే దీన్ని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అన్న. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెన్షన్ ఫండ్ని మెయింటైన్ చేసుకోవడం, వాళ్ళకి ప్రాపర్గా అందించడం, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్. సో ఈ అడ్మినిస్ట్రేటివ్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్ ద ప్రాబ్లం. అంటే ఇక్కడి నుంచి ఏంటి, పెన్షన్ తీసుకున్న రికార్డింగ్స్ కానీ డేటాస్ కానీ 1980 నుంచి ఎవరెవరు రిటైర్ అయ్యారు ప్రతి ఒక్కటి, అంటే అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ అనేది కూడా మనకి ఇందులో ఉన్నాయి. వాటిలో కూడా రిస్క్, అంటే జస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కదా. సో అలా మనం చేస్తుంటాం. తర్వాత ఏంటంటే ఇక్కడ ఓకేనా, సో ఇలాగే ఏంటంటే ఇది లీగల్గా కొన్ని సమస్యలు రైజ్ చేస్తుంది. లీగల్ డిమాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్మీలో అడిగారు, ఓకే. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇలా అడిగితే ఓకేనా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వీటిని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మళ్ళీ గవర్నమెంట్ మీద ఏంటంటే ఇంకా పెద్ద ప్రాబ్లంగా అనేది రైజ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే వీ హ్యాడ్ చేంజ్ ద పెన్షన్ సిస్టమ్, దాని గురించి లాస్ట్ ఆర్టికల్లో చూసాము. కాకపోతే ఇక్కడ మన ఎగ్జామ్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మనం చదువుకోవాలి. ఏంటంటే ఈ యొక్క 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ ఓకేనా, 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ ఓకేనా, లెట్స్ రైట్ సింపుల్ ఫామ్ ఓకేనా. 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది ఎవరి కమిటీ రికమెండేషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేశారంటే కోషియారి ఓకేనా, కోషియారి కమిటీ. సో గుర్తుపెట్టుకోండి, కోషియారి కమిటీ స్టడీ ఓకేనా. కమిటీలో 10 మంది దాకా ఉన్నారు, వారంతా స్టడీ చేసి రికమెండేషన్ తర్వాతనే ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ సింపుల్ వ్యూ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఎవరి యొక్క రికమెండేషన్లో ఇంప్లిమెంట్ చేశారనేది మనం సింపుల్ టర్మ్స్లో చూసాం. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంతే సింపుల్గా మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఆర్టికల్ నేర్చుకోవడానికి ముందు సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్రూప్ 2 ప్రిపరేషన్కి అద్భుతంగా హెల్ప్ అయ్యే విధంగా 15,000 రూపాయలకే మీకు గ్రూప్ 2 కోర్స్ అనేది అందిస్తున్నామండి. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్ మీకు ఈజీ చేసే విధంగా 35,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది కూడా అందిస్తూ ఉన్నామండి. సో 1st ఏప్రిల్కి అంతా కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యూపీఎస్సీ టీచ్ చేస్తూ ఉన్నారో, సో వారందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ఈ యొక్క కోర్సెస్ అనేది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకేనన్నా. నెక్స్ట్ ఆస్కర్. సో ఆస్కర్ అనేది మన ఇండియాలో 2 విషయాలకు ఇవ్వడం జరిగింది. సో దట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రైడ్. సో ఫస్ట్ ఆస్కర్ అంటే ఏంటో తెలుసుకుందాము, తర్వాత ఆర్టికల్లోకి వెళ్తాను. సో ఆస్కర్ అవార్డ్స్. సో ఆస్కర్ అవార్డ్స్ అనేది వరల్డ్ వైడ్ ఇస్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అన్న. సో దీన్ని ఏమంటారంటే అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు ఓకేనా. అకాడమీ అవార్డ్స్ అన్నా కానీ అది కూడా ఆస్కర్ అవార్డ్ అనే అర్థం. సో అలా కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఓకేనా, ఫిలిం ఇండస్ట్రీని గౌరవించే విధంగా ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తూ ఇచ్చే ఒక బిరుదు. ఈ అవార్డు ఎవరిస్తారంటే మోషన్ పిక్చర్స్ ఓకేనా. సో ఎవరిస్తారంటే అకాడమీ ఫర్
అకాడమీ ఆఫ్ మోషన్, ఓకేనా, అకాడమీ ఫర్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ తరపు నుంచి కూడా అండ్ సైన్సెస్, ఓకేనా, అండ్ సైన్సెస్ వారి తరపు నుంచి కూడా వారు ఇస్తారు ఈ అవార్డ్స్ అనేది. సుమారుగా ఈ యొక్క గౌరవం అనేది 9,000 మందికి గౌరవిస్తారు, 9,000+ మెంబర్స్ అనేది గౌరవిస్తారు. అలాగే ఫస్ట్ ఆస్కార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఆస్కార్ అనేది 1929లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఈ ప్రెస్టీజియస్ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉన్నారు. సో ఎప్పుడు ఇస్తారంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చి ప్రారంభ దశలో ఈ అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే 225 కంట్రీస్లో, ఓకేనా, 225 కంట్రీస్లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్. అలాగే అలాంటి ఒక ప్రోగ్రాంలో ఇండియా యొక్క గొప్పతనాన్ని చాటుకునే విధంగా, అలాగే తెలుగువారి గొప్పతనాన్ని చాటుకునే విధంగా నాటు ఈ సాంగ్ అనేది మనకి సో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏంటంటే సో మనకి ఏంటంటే సో ఇక్కడ సో దిస్ హ్యాస్ గాట్ ఇట్స్ అవార్డ్. సో కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ప్రముఖమైన, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఎవ్రీబడి మీరు వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేస్తే వాళ్ళే నాటు వేసినట్టు అందరూ కూడా స్టేటస్లు పెట్టేసి ఉంటారు. కానీ మనం గర్వపడాల్సిన ఇంకో అద్భుతమైన విషయం ఉంది నాన్న, దట్ ఈస్ ఎలిఫెంట్ విస్పర్స్. సో గుర్తుపెట్టుకుని ఎలిఫెంట్ విస్పరర్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సో ఇది జస్ట్ డాక్యుమెంటరీ వీడియో అన్న, డాక్యుమెంటరీ ఫిల్మ్. ఇది ఎక్కడంటే చూడండి, సో అన్ అబాండన్డ్ ఎలిఫెంట్ కాఫ్ అంటే ఒక చిన్న ఏనుగు పిల్ల, ఓకేనా, ఏనుగు చిన్న చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు అబాండన్ అయిపోయి ఎవరు కేర్ చేయకపోతుంటే అక్కడున్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ వారు సో ముదుమలై టైగర్ రిజర్వ్ భాగంలో వారు జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఎలా వారి యొక్క బాండింగ్, వారి ప్రేమని, ఎలా వారి యొక్క బంధుత్వం అంటే నిజంగా మీరు కానీ అనిమల్ లవర్ ఉంటే, నాకు నాటు కథ ఏమో తెలియదు కానీ ఐ హ్యాడ్ వాచ్డ్ దిస్ నాన్న. మీరందరూ కూడా చూడాల్సిన ఒకవేళ మీరు అనిమల్ లవర్ అయి ఉంటే ఆ బాండింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మన ఇండియన్ రియాలిటీని అంతే రియల్గా సూపర్బ్గా అనేది మేక్ చేసి చూపించుంటారు. సో ఆ యొక్క డాక్యుమెంటరీ కూడా ఏంటంటే ఆస్కార్ అనేది పొందడం జరిగింది. మనం అన్నిటికన్నా గర్వపడాల్సింది దిస్ ఇస్ వాట్ నన్న. సో ఫర్ మీ దట్స్ అ గ్రేటెస్ట్ ప్రైడ్ టు గెట్ దిస్ ఆస్కార్. తర్వాత చూసారు అంటే 2009లో జై హో సాంగ్ కూడా మన ఇండియా తరపు నుంచి కూడా ఆస్కార్ బిరుదు పొందడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇండియాలో ఆస్కార్ బిరుదు పొందిన ముఖ్యమైన విషయాలు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సో రియాలిటీ చెక్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్. మన ఇండియాలో ఫారిన్ కంట్రీస్ అనేది చాలా వరకు ఏంటంటే ఫారిన్ యూనివర్సిటీస్ అనేది ఇండియాలో స్థాపించడానికి సిద్ధమవుతున్నారు. సో దాంట్లో వచ్చిన మనకు సమస్యలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని మనం చూస్తాం. సో రీసెంట్గా వచ్చేసి యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక డ్రాఫ్ట్ అనేది రెడీ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఫారిన్, ఓకేనా, సో ఫారిన్, ఓకేనా, ముఖ్యంగా ఏంటంటే ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి వాటి కోసం రెగ్యులేషన్స్ అనేది పాస్ చేశారు. ఓకేనా, కొత్త డ్రాఫ్ట్ అనేది రెడీ చేస్తున్నారు, రెగ్యులేషన్ 2023 గాను. సో ఇక్కడ ఏంటంటే అతిపెద్ద సమస్య రైజ్ అవుతుంది. మన ఇండియాలో ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది సఫర్ అవుతూ ఉంటాయి, అవునా కదా. సో అది ఒక సమస్యగా, ఎందుకంటే ఒకవేళ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు అంటే అక్కడ ఏంటంటే దిస్ విల్ బికమ్ ఏ ప్రెడేటరీ ఫ్యాక్టరీస్ అంటే మెల్లమెల్లగా వచ్చేసి మన ఇండియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మన ఇండియన్ కాలేజెస్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వైపే వారు ఇన్వాల్వ్ అవ్వడం అనేది. ఎందుకంటే ఎక్కువగా ఏంటంటే పీపుల్ ఫీల్ అట్రాక్టివ్ టు ద ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, పీపుల్ అంతా కూడా అట్రాక్టివ్ అయిపోతారు. సో అప్పుడు ఇండియన్ మార్కెట్ కానీ పడిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఒక ప్రాబ్లంగా అనేది కొంతమంది కన్సర్న్స్ అనేది తెలుపుతూ ఉన్నారు. సో అలాగే తీసుకున్నారు అంటే రీసెంట్గా వచ్చేసి OECD తరపున, ఓకేనా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తరపున స్టడీ చేసిన దాంట్లో ఏంటంటే మనము ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సెక్టార్ని, ఓకేనా, ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మనం ఏం చేయాలంటే ఇంటర్నేషనలైజ్ చేయాలి. ఎందుకంటే ఎంతోమంది ఏంటంటే గొప్ప చదువుల కోసం పెద్ద చదువుల కోసం ఎక్కడికి వెళ్తున్నారు, ఫారిన్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాటిని అడ్డుకట్టడానికి అంటే మనం ఇంటర్నేషనలైజ్ చేసి ఇక్కడ మనము ఇండియాలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనేది వారి యొక్క మోటో. సో దీని గురించి స్టాటిస్టిక్స్ చూసాము అంటే మన ఇండియన్ పరిస్థితి ఈ ఒక స్టాటిస్టిక్స్ డీటెయిల్స్తోనే మీకు అర్థమైపోతుందన్న. ఎందుకంటే చూడండి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి ఏం చెప్తున్నారంటే అబ్రాడ్కి వెళ్ళేవారు, బయట దేశాల్లో పోయి చదువుకోవడానికి వెళ్ళేవారు మనకి 2021లో ఎంతమంది ఉన్నారంటే 4.4 lakh స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్ళి చదివేవాళ్ళు. అలాగే 2022 అంతా కూడా కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా మనకి ఏంటంటే 7.5 lakhs ఎంతమంది 7.5 lakh ప్రజలు స్టూడెంట్స్ అనేవారు బయట దేశాలకు అంటే బయట ఊర్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు. సో అలాగే RBI రికమెండేషన్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే 2012 నుంచి కూడా
2022 వరకు మన దేశం నుంచి బయట దేశాలకు పోయి పెట్టుబడులు పెట్టి స్పెంట్ ఎంత, ఓకేనా, ఈ ఎడ్యుకేషన్ కోసం ఎంత స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ బయట దేశాలకు వెళ్ళి మన వారు ఎంత స్పెండ్ చేశారు, ఖర్చు పెట్టారు అంటే $5.1 బిలియన్, సుమారుగా $5.1 బిలియన్ అనేది ఈ 10 సంవత్సరాల్లో మాత్రం బయట దేశాల్లో పెట్టుబడులుగా మనం ఉంచిన విషయం. సో అలాగే ఏంటంటే మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఓకేనా, AISSHE అంటారు, ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ సర్వేలో ప్రకారం మనకి ఏంటంటే మన ఇండియాలో ఎన్రోల్మెంట్ అనేది ఎన్రోల్డ్ ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ అంటే 4.13 crore స్టూడెంట్స్ అనేవారు ఎన్రోల్ చేసుకున్నారు. అంటే 4 కోట్లకు పైగా స్టూడెంట్స్ అనేవారు హైయర్ ఎడ్యుకేషన్ అనేది చదువుతూ ఉన్నారు. కాకపోతే వాటిలో ఎన్రోల్మెంట్ అనేది మనం ఏంటంటే ఈ యొక్క టార్గెట్, మన ఇండియా యొక్క టార్గెట్ ఏంటి అంటే, సో చూడండి 2035 అంతా కూడా మనము 50% ఎన్రోల్మెంట్ తేవాలి అనేది ఫిక్స్ అయ్యారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ అనేది మనం 50% ఇంప్రూవ్ అవ్వాలి అనేది ప్లాన్. అలాగే ఏంటంటే ప్రెసెంట్ అంత టార్గెట్ చేస్తున్నట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, అంత టార్గెట్ చేయడానికి మెయిన్ కావాలంటే ప్రజెంట్ వచ్చేసి మనకి ఎన్రోల్మెంట్ వచ్చేసి 27.3% ఉంది. అంటే ఏంటి, సుమారుగా డబుల్ చేయాలి మనం మన యొక్క సో కాల్డ్ ఎన్రోల్మెంట్. అంటే ప్రజలను, స్టూడెంట్స్ని ఇంకా ఎక్కువ మంది ఎన్రోల్ చేయాలి అంటే మనము ఖచ్చితంగా ఒక మోడర్న్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎన్నుకోవాలి. అందులో ప్రైవేట్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, క్వాలిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ చేస్తేనే అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడనే ఇష్యూస్ ఏంటి, సమస్య ఏంటి? ఓకే, సమస్య ఏంటంటే ఛాలెంజెస్లో ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి. ఐఐటి మెడ్రాస్. సో ఓకే చూడండి, ఐఐటి మెడ్రాస్లో సుమారుగా ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు అంటే 7,000 స్టూడెంట్స్ ఉన్నారు నాన్న. 7,000 స్టూడెంట్స్ దాకా చదువుతూ ఉన్నారు. ఓకేనా, సో స్టూడెంట్స్ చదువుతున్నారు. అందులో వారి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 2020-2021 ప్రకారం ఎంత ఖర్చు అవుతుందంటే ఐఐటి మెడ్రాస్కి మాత్రమే ఏంటంటే 1,032 crores అనేది ఖర్చు అవుతుంది. అలాగే స్టూడెంట్స్కి కొన్ని కోర్ ప్రోగ్రామ్స్కి, ఓకేనా, స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్కి వచ్చేసి కొన్ని కోర్ ప్రోగ్రామ్స్కి వారు నామినల్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఎక్కువగానే ఛార్జ్ చేయట్లేదు. మన ఇండియన్ యూనివర్సిటీస్ ఎక్కడ కూడా హై ఛార్జ్ చేయను. సుమారుగా ఏంటంటే 2 lakhs మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఆబ్వియస్లీ మనం చూసామంటే 2 lakhs ఇయర్లీ. అలాగే మనం ఓవరాల్గా కంపేర్ చేసుకున్నాము అంటే ఒకవేళ ఓకేనా ఫీ బేస్డ్ మోడల్ కానీ ఇవి అడాప్ట్ చేసుకున్నాం అంటే వారు ఛార్జ్ చేయాల్సి 14 lakhs దాకా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే సో స్టూడెంట్స్ మీద బర్డన్ పడకుండా కొంత మాత్రం తక్కువ ఛార్జెస్ మనం తీసుకున్నాం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఫిలాంథ్రఫిక్ మోడల్లో నడుస్తున్నాయి. అవన్నీ ఏంటంటే ఇంతకన్నా తక్కువ కూడా ఛార్జ్ చేసుకుంటూ కోర్సెస్ అనేది అందిస్తున్నాయి. కాకపోతే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటేటివ్ కోర్సెస్లో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా హై అనేది ఛార్జ్ చేయకూడదు అనేది చెప్తున్నారు. అంటే హై ఛార్జెస్ అనేది ఇవ్వకూడదు. ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఉండాలి. అందుకని ఛార్జెస్ ఎక్కువ చేయకూడదు, చాలా తక్కువ చేసి వీటికి కాంపిటేటివ్గా వీటిని సబ్స్యూమ్ చేసే విధంగా కూడా ఉండకూడదు అనేది ఇష్యూ అనేది రైజ్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ మించుకొని ఇంకా చెప్పాలి అంటే మల్టిపుల్ ఫీజ్ కానీ, ప్రీమియం కానీ, ఇలాగే గ్రాడ్యుయేట్స్ యొక్క డిమాండ్స్ కూడా ఫారిన్ యూనివర్సిటీస్లో ఎక్కువైపోతూ ఉంటాయి. ప్రైవేట్ ప్లేయర్స్ వస్తున్నప్పుడు గవర్నమెంట్ ప్లేయర్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ ఎండెడ్ అప్రోచెస్ అనేది దీనిలో అపోహలు, క్వశ్చన్స్ అన్నీ కూడా రైజ్ చేస్తున్నా. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్ బిఫోరింగ్ అప్రూవింగ్ ఇట్ అనేది వాళ్ళు చూస్తున్నారు. ఓకేనా అన్న, ఈరోజు ఇక హిందూ అనాలిసిస్ అనేది ఓవర్వ్యూగా, సింపుల్గా, డీటెయిల్గా అనేది మనం చూసాము. సో అలాగే ఈరోజు ఒక క్వశ్చన్ చూసేద్దాం. సో నెక్స్ట్ ఒక చిన్న ఆర్టికల్ చెప్పేస్తాను. సో ఈరోజు రివిజన్ లేదు నాన్న, డోంట్ వరీ, ఎందుకంటే టైం లెంత్ అయిపోతుంది మనకి, వీడియో కంటెంట్ కవర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి, సైక్లోన్ ఫ్రెడ్డీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లోన్ ఫ్రెడ్డీ గురించి చూద్దాము. సైక్లోన్ ఫ్రెడ్డీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే మలావి, మొజాంబిక్ ఈ ప్రాంతాన్ని తాకడం అనేది జరిగింది. సో యాక్చువల్గా ఇది న్యూస్లో మనకి జాగ్రఫీలో కంటెంట్ని రైజ్ చేస్తుంది. అంటే ఏంటంటే చూడండి, అక్యుములేటెడ్, ఓకేనా, అక్యుములేటెడ్. సో ఈ పదానికైన మీనింగ్ మీకు ఇంపార్టెంట్. ఇది అక్యుములేటెడ్ సైక్లోన్ ఎనర్జీని స్టడీ చేస్తున్నప్పుడు వరల్డ్లోనే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ సైక్లోన్ ఇదే అనేది తెలుపుతున్నారు. అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టోటల్ అమౌంట్ ఆఫ్ అక్యుములేటెడ్ సైక్లోన్ ఎనర్జీ అంటే ఆ యొక్క సైక్లోన్ తాకుతున్నప్పుడు టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది విండ్స్ ద్వారా, రెయిన్ఫాల్ ద్వారా వచ్చిన ఎనర్జీ అనేది ఎంత మాత్రం అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు హిస్టరీలోనే అత్యధికమైన అక్యుములేటెడ్ సైక్లోనిక్ ఎనర్జీ అనేది సైక్లోన్ ఫ్రెడ్డీలోనే చూసినట్టు చెప్తున్నారు. అలాగే వన్ ఆఫ్ ద లాంగ్ లాస్టింగ్ సైక్లోన్గా చెప్తున్నారు. లాంగ్ లాస్టింగ్ సైక్లోన్గా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అక్యుములేటెడ్ ఎనర్జీ అనేది వరల్డ్ వైడ్ కాదు, సదర్న్ హెమిస్ఫియర్లో. ఏంటది? సదర్న్ హెమిస్ఫియర్లో హైయెస్ట్ ఇంపాక్ట్ కాబట్టి
రాబోయే ఎగ్జామ్లో ఈ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఏంటంటే లాంగ్ లాస్టింగ్ అంటే ఏంటి, ఎక్కువ సేపు అనేది ఎక్కువ ప్రాంతాలని ఇంపాక్ట్ అనేది చేసింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మాలావి, మొజంబిక్యూ, సదర్న్ ఆఫ్రికన్ పార్ట్లో ముఖ్యంగా జింబాబ్వే, అలాగే జాంబియా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అత్యధికమైన వర్షాలు, హైయెస్ట్ సీ లెవెల్ రైసు, ఇలాంటి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా వర్షపాతం కూడా చూడడానికి ఉంది. దట్ ఈస్ వాట్ సైక్లోన్ ఫ్రెడ్డీ. సో ఎందుకు ఈ టర్మ్ నుంచి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఈ అక్యుములేటెడ్ సైక్లోనిక్ ఎనర్జీ అనేది ఒక ప్రముఖమైన టర్మ్. సో ఆ టర్మ్ పరంగానే ఈ కంటెంట్ అనేది మీకు ఇంపార్టెంట్ అన్న. దిస్ ఇస్ వాట్ అబౌట్ సైక్లోనిక్ ఫ్రెడ్డీ ఇన్ అ సింపుల్ టర్మ్స్. ఓకేనా, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూసాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫైన్స్ ద ప్రాజెక్ట్ నేత్ర. ప్రాజెక్ట్ నేత్ర అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయిన ఆప్షనో మీరే చెప్పగలరు. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ స్పేస్ టు డిటెక్ట్ డిబ్రీస్ అండ్ హజార్డ్స్ ఇన్ ఇండియన్ శాటిలైట్స్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ టు బార్డర్ ద సర్వేలెన్స్ ఆఫ్ ఎల్ఓసి అండ్ ఎల్ఏసి, అండ్ ఎర్లీ వార్నింగ్ వెదర్ అండ్ ఫోకాస్టింగ్ సిస్టమ్ ఫర్ ఇండియా బిల్డ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ నేషన్స్. ఓకేనా, సో మీ యొక్క అద్భుతమైన ఆప్షన్స్ ఆన్సర్స్ అనేది కైండ్లీ కీప్ ఇట్ ఇన్ అ కమెంట్. అలాగే మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ చేయగలరు. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే అన్న. వి విల్ జాయిన్ యూ ఇన్ అ నెక్స్ట్ సెషన్. సో రివిజన్ ఈ రోజుకి చేయలేదు ఎందుకంటే సో నో టైం, ఇప్పటికే 1 hour పైన అయిపోయింది. మన టైం లిమిట్ అనేది 1 hourలోగా మనం హిందూ అనాలిసిస్ అనేది చేయాలని. సో లెట్స్ లుక్ ఇన్ ఇట్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే, హ్యావ్ అ నైస్ డే, బై, టేక్ కేర్.